నమస్కారం. నా పేరు డాక్టర్ ఉమా. నేను ఆయుర్వేదిక్ డాక్టర్‌ని. అలాగే ఇక్కడ డాక్టర్ శ్రీజ ఉన్నారు. శ్రీజ పల్మనాలజిస్ట్ అండి. షీ ఈస్ ఎ పల్మనాలజిస్ట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో ఎక్కువ అవుతున్న కారణంగా, అలాగే అధికంగా ఎక్కువగా కేసులు సివియర్ అవ్వడానికి కారణం మన మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల. సో మనం ఏదైతే ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నామో దానికి యాక్చువల్‌గా కారణాలేంటి? మనం ఎలా ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు? మనం దీనికి ఎక్స్‌పోజ్ అయినా కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే దేనికి ఎలాంటి పరిస్థితుల్లో మనం భయపడకుండా ఉండాలి? ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నంత వరకు మనం సేఫ్‌గా ఉండొచ్చు. అలాగే ప్రతీదీ మీకు ఏదైతే మనం పానిక్ అవుతున్నామో, ఈ పానిక్ సిట్యుయేషన్ నుంచి బయటికి రావడం కోసం నేను డాక్టర్ శ్రీజ ఈ సెషన్ ప్లాన్ చేసామన్నమాట. సో మా ఇంటెన్షన్ ఇస్ ఓన్లీ టు మేక్ యూ స్ట్రాంగ్. ఆడియో క్లియర్ గా ఉందా? మీ మనోధైర్యాన్ని, మీ మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఈ సెషన్ ని ఆర్గనైజ్ చేసాము. మీకు ఆడియో వినిపిస్తుంది కదండి? ఆడియో అంతా క్లియర్ గా ఉంది కదా? ఓకే, ఫైన్. సో మీరందరూ కూడా డెఫినెట్ గా మీకు నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్తాను. ఆయుర్వేదంలో ఏదైతే చెప్పుందో ఇమ్యూనిటీని పెంచుకోవడం గురించి కానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా ఎదుర్కోవాలి అని, అలాగే డాక్టర్ శ్రీజ అలోపతి మోడర్న్ మెడిసిన్, ఆధునిక వైద్య శాస్త్రంలో ఏవైతే చెప్పుందో అది మీకు చెప్తారు. సో మీకు రెండు వైద్యాల నుంచి మీకు మంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అలాగే మీకు మంచి దీని నుంచి మీకు సెషన్ అయ్యేసరికి మీరు చాలా పానిక్ నుంచి బయటకు వస్తారు. అది సెషన్ యొక్క ఉద్దేశం. సో వెల్కమ్ డాక్టర్ శ్రీజ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఉమా, నేను ఇది యాక్చువల్గా హెల్ప్ చేయడానికి మా వంతు చాలా చిన్న ప్రయత్నం. మీ అందరికీ మీలో కొంతమంది కన్నా ఉపయోగపడితే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఉమా స్టార్ట్ చేద్దాం. Yes, thank you Dr. Srija. Thank you for joining with us in spite of your busy schedule, in spite of you attending the COVID patients currently, in spite of your schedule, tanu free cheskuni she has become a part of the session. Thank you very much. So మనం మొదలు పెడదాం. మనం సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు కొంచెం టైం ఇస్తామండి. అప్పుడు మీరు ఏదైతే ప్రశ్నలు అడగదలుచుకున్నా, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చాట్ సెక్షన్ లో మీరు టైప్ చేయొచ్చు, క్వశ్చన్స్ టైప్ చేయొచ్చు, లేదా ఆఖరిలో మీరు అడగొచ్చు. సో we welcome you again on the awareness session, right, on measures to prevent and recover from COVID-19, right? So this is from both of us, and దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఒక అవేర్నెస్ ని, ఒక ఎరుకని క్రియేట్ చేయడం, అలాగే మనం దీని నుంచి సఫర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అందులోంచి మనం ఎలాగా బయటపడగలుగుతాం, అలాగే ఎలాగా మనం మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా, మన వ్యాధి నిరోధక శక్తిని ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉంచుకోగలుగుతాం అనేది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాట్ ఈస్ COVID-19 ఇన్ఫెక్షన్? సో వాట్ ఈస్ దిస్ ఇన్ఫెక్షన్? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వైరస్ కదా. COVID-19 అనేది అది ఒక ఫ్యామిలీ, సార్స్ కరోనా వైరసెస్ అని ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ ఉన్నాయన్నమాట. అందులో ఒక వైరస్ ఈ COVID-19. ఇట్ ఈస్ ఎ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎఫెక్టింగ్ ద నోస్, థ్రోట్ అండ్ లంగ్స్ ఎస్పెషల్లీ. ఇది శ్వాసకోశానికి ముఖ్యంగా ఎఫెక్ట్ చేసే ఒక వైరస్ అన్నమాట, ఒక ఇన్ఫెక్షన్. మెయిన్ గా శ్వాసకోశ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ కామన్ సిమ్టమ్స్ సచ్ యాజ్ ఫీవర్. ఇవి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, ప్రస్తుతం ఇవి గత సంవత్సరం వేరుగా ఉన్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఫేస్ అయ్యే ఈ సెకండ్ వేవ్ లో వేరుగా ఉంది. అలాగే గత సంవత్సరం రికవరీ, వాళ్ళు దాని నుంచి బయటికి రావడం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సంవత్సరం అది వేరుగా ఉంది. సో అదంతా మనం చాలా డీటెయిల్డ్ గా చూద్దాం, దానికి గల కారణాలు ఏంటి అని. సో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ అనేది జ్వరం రావడం, దగ్గు, కాఫ్, దగ్గు, సోర్ థ్రోట్, కొంచెం గొంతు ఇబ్బంది లేదా గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండడం కానీ, సో గొంతు నొప్పి కానీ, సో ఏదైనా మింగడానికి ఇబ్బందిగా అనిపించడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసంగా అనిపించడం, మన శరీరం ఆక్సిజన్ ని లేదంటే బ్రెత్ ని, శ్వాసని తీసుకోలేకపోవడం, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది. అలాగే కొంతమందికి చిల్స్ అండ్ హెడేక్. చిల్స్ అంటే
వణుకు అనమాట, చలి వల్ల వచ్చే వణుకు, హెడేక్, తలనొప్పి ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి, ఈ లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వేరీ అవుతూ ఉన్నాయన్నమాట. కొంతమందికి ఇండైజెషన్ ఉంటుంది, డయేరియా అంటారు. సో ఏంటంటే విరేచనాలు అవ్వడం, లేదా అజీర్తి చేయడం. అలాగే బాడీ పెయిన్స్ ఉంటున్నాయి. సో శరీరంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి. అండ్ లాస్ ఆఫ్ స్మెల్ ఆర్ టేస్ట్, మనం వాసన లేదా రుచి, దాని యొక్క స్పర్శని కోల్పోవడం, జ్ఞానాన్ని కోల్పోవడం. సో లాస్ ఆఫ్ స్మెల్ పర్సెప్షన్, టేస్ట్ పర్సెప్షన్. అది ఎందుకంటే మనం ఇక్కడుండే నరాలు ఏదైతే ఉన్నాయో, వాసనని తెలియజేసే ఒక నరం ఉంటుంది, ఆల్ఫాక్టరీ నర్వ్ అని. అలాగే టేస్ట్ ని తెలియజేసే నరం ఉంటుంది. అవి బ్లాక్ అయిన కారణంగా మనకి ఆ సెన్సేషన్ అనేది తెలియదు. అలాగే కంజెషన్ ఆర్ నాసియా అంటే ఒక రకంగా ఇబ్బందిగా అనిపించడం, కొంచెం వాంతి వచ్చేటట్టు అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్. ఆర్ కంజెషన్ అంటే పట్టేసినట్టు అనమాట, ఫ్రీనెస్ లేకపోవడం, ఛాతీలో కానీ, గొంతులో కానీ, లేదా ముక్కులో, ఎక్కడైనా కానీ. మన శ్వాస వ్యవస్థ అనేది ముక్కు నుంచి మొదలయ్యి ఇలా లోపలికి వెళ్ళాక గొంతులోకి వెళ్తుంది, దాని నుంచి డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్తుంది. సో ఈ దారి పొడుగున ఎక్కడైనా కానీ పట్టేసినట్టు లేదా ఇబ్బందిగా అనిపించడం, ఇవి లక్షణాలు అనమాట. మనం ఆ పర్టికులర్ వైరస్ ని పీల్చి అది బాడీతో ఫైట్ చేస్తున్నప్పుడు మన శరీరం దాన్ని అధిగమించడానికి చేసే ఆ ఫైటింగ్ ప్రాసెస్ లో వచ్చే లక్షణాలు ఇవన్నీ. సో ఇవి కామన్ సిమ్టమ్స్. ఇవన్నీ కూడా డాక్టర్ శ్రీజ ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దట్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో సాధారణంగా ఏంటంటే, మనం ఎలా అయితే మన ఇంట్లో ఒకరికి దగ్గు లేదా దగ్గు వచ్చినప్పుడు ఇంకొకరికి సహజంగానే అది వ్యాపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ. ఇది కూడా సిమిలర్ గా దీన్ని డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటారనమాట. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, హౌ డస్ ఇట్ స్ప్రెడ్? ఇట్ స్ప్రెడ్స్ త్రూ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. సో కాఫ్ అండ్ స్నీజ్ కెన్ స్ప్రెడ్ ద డ్రాప్లెట్స్ ఆఫ్ సలైవా అండ్ మ్యూకస్. సో యూజువల్ గా ఏంటంటే, సహజంగా వచ్చిన వారి దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే ఆ పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి గాలిలోకి వెళ్ళి దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి అది గాలిలోకి వచ్చాక అది ఎంత దూరం అయినా వెళ్ళి స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా దాన్ని ఎదురుగా ఉండకపోయినా కూడా డిస్టెన్స్ లో కూడా అది మన లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది చాలా చిన్న పదార్థాలు అన్నమాట. ఇట్ ఈస్ వెరీ టైనీ పార్టికల్, రైట్? ఇట్ ఈస్ ఆల్సో పాసిబిలీ ప్రొడ్యూస్డ్ బై టాకింగ్. మనం ఎఫెక్ట్ అయిన వారితో మాట్లాడుతుండగా మనం తెలియకుండానే ఎక్స్చేంజ్ చేసుకుంటాం, రైట్? వాళ్ళు వదిలిన శ్వాసను మనం పీలుస్తాం, మనం వదిలిన శ్వాస అవతల వాళ్ళు పీలుస్తారు. అండ్ ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ఎయిర్ ఫర్ లాంగర్ అండ్ ట్రావెల్ ఫర్దర్. అంతే కదా, సహజంగా ఇప్పుడు మనం ఒక చిన్న అగరబత్తి వెలిగిస్తేనే అది రూమ్ లో కొంతసేపు వరకు ఉంటుంది, సస్టైన్ అవుతుంది. సిమిలర్లీ ఇది కూడా. అండ్ దీని సైజ్ ఏంటంటే చాలా మైక్రాన్, వెరీ స్మాల్, అంటే ఒక బిలియన్త్, 1 బిలియన్త్ పార్టికల్ దాని సైజ్. అందుకని అది మన కళ్ళకు కనిపించదు, కానీ మన ఈజీగా అది మన నోస్ లోకి, లంగ్స్ లోకి వెళ్ళిపోగలిగే అతి సూక్ష్మమైన పార్టికల్, చాలా చిన్న పదార్థం. సో ఇట్ స్ప్రెడ్స్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అండ్ వెన్ ఎ పర్సన్ స్నీజెస్ ఆర్ కాఫ్, ఎస్పెషల్ గా ఏంటంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, అలాగే గాలి ద్వారా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. నా ఏంటంటే ఇప్పుడు ద రీజన్ బిహైండ్ సిమ్టమ్స్. వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ సిమ్టమ్స్? మనకి ఒక లక్షణం వచ్చిందంటే దాని వెనుక కారణం ఏంటి? శరీరానికి అది చూసుకునే ఒక కెపాసిటీ ఉంది. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, వ్యాధి నిరోధక శక్తి అంటారు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇమ్యూనిటీ. Immunity is a inbuilt mechanism. It's a natural mechanism which is present within the body. It protects us from infections, కదా. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే, ఫస్ట్ ఫీవర్, జ్వరం ఎప్పుడు ఎందుకు వస్తుందంటే, బాడీలో, శరీరంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుని అధిగమించడానికి ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి జ్వరాన్ని తీసుకొస్తుంది. సో 88% మాక్సిమం సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు అంత సిచ్యువేషన్ మారిపోతుంది, బట్ మెయిన్ గా ఫీవర్ యొక్క ముఖ్య రీజన్ అయితే ఇది, ఇన్ఫెక్షన్ ని బాడీ ఫైట్ చేస్తుంది అని అర్థం. 2, కాఫ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అది ఎంటర్ అయ్యి మన శ్వాసకోశానికి లోపలికి వెళ్తుందో, యాజ్ ఇట్ గోస్ ఇన్సైడ్, ఆ ప్రాసెస్ లో ఎక్కువ కఫం ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫామ్ అయిన వైరస్ ని క్యాప్చర్ చేసి దాన్ని బయటికి పంపించడానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది అనమాట బాడీలో. ఆ ప్రాసెస్ లో మ్యూకస్ లేదా కఫం ఎక్కువ ఫామ్ అవడం వలన
దాన్ని బయటికి పంపించాలనే ఒక ఉద్దేశంతో కాఫ్ అనే ఒక సిమ్టమ్ వస్తుంది. అండ్ దెన్ బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అది వైరస్ ఏదైతే ఉందో డీపర్ గా, యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద లంగ్స్, వన్స్ ఇట్ గోస్ ఇన్ సైడ్, యాజ్ ఇట్ ఈస్ రీచింగ్ డీపర్, if the oxygen doesn't reach the blood and body suffers, right, till infection is controlled. ఏమవుతుందంటే శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ చాలా అవసరం. ప్రాణవాయువు అంటాం కదా, ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది మనల్ని ప్రాపర్ శ్వాస కోశ వ్యవస్థని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. మన బ్రీదింగ్ సరిగ్గా ఉండడానికి ఆక్సిజన్ సరిగ్గా ఉండడం అనివార్యం. అందుకని ప్రతి కణంలో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన బ్లడ్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. లంగ్స్ ఏం చేస్తాయంటే, ఈ లంగ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాడ్ బ్లడ్ ని గుడ్ బ్లడ్ గా కన్వర్ట్ చేస్తాయి. ఎలా అంటే ఆక్సిజన్ ని పంప్ చేసి గుడ్ బ్లడ్ గా కన్వర్ట్ చేస్తాయి. అందుకని లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరానికి ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గుతుంది, సహజంగానే తగ్గుతుంది. సో దీన్ని రెస్పిరేటరీ పాత్వే అంటారు. మీరు చూసిన పిక్చర్ లో ఈ ముక్కు నుంచి మొదలయ్యి ఫారింగ్స్ అంటారు, లారింగ్స్, అలా తర్వాత ట్రేకియా, లంగ్స్. సో ఈ అంతా ప్రాసెస్ లో డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. అలాగే వన్స్ ఇన్ఫెక్షన్ ఇస్ రెడ్యూస్డ్, బ్రీదింగ్ ఇస్ నార్మల్. ఇప్పుడు ఆయాసం వచ్చింది అని ఎక్కువగా కంగారు పడకండి, అలానే నెగ్లిజెంట్ గా కూడా ఉండవద్దు. ఆయాసం అనేది కూడా ఆ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేసే ప్రాసెస్ లో ఒక సిమ్టమ్ అన్నమాట. లంగ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, సో అది ఫైట్ చేస్తుంది. ఆ కారణంగా ఆక్సిజన్ బాడీకి పూర్తిగా అందట్లేదు, అందుకని మైల్డ్గా ఆయాసం అనేది మొదలవుతుంది. అలాగే ఊపిరితిత్తులు పూర్తిగా గాలిని తీసుకోలేకపోతున్నాయి, లేదా తీసుకున్న గాలిని వదలలేకపోతున్నాయి. ఈ ప్రాసెస్ లో ఇఫ్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ప్రాసెస్, దెన్ వీ గెట్ బ్రెత్లెస్నెస్. నార్మల్ గా ఆస్తమా ఉన్న వారికి ఇది బాగా అర్థం అవుతుంది, శ్వాసకోశానికి సంబంధించి ఇబ్బంది ఉన్న వారికి ఇది చాలా బాగా అర్థం అవుతుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత బ్రీదింగ్ ఇస్ నార్మల్, ఆయాసం అనేది తగ్గుతుంది. నార్మల్ బ్రీదింగ్ ఇస్ అ సైన్ ఆఫ్ గుడ్ ఆక్సిజన్ లెవెల్స్ విత్ ఇన్ ద బాడీ. మామూలుగా మనం ఫ్రీగా గాలి తీసుకుని వదలగలుగుతున్నప్పుడు సో మన బ్రీదింగ్ వ్యవస్థ అనేది ప్రాపర్ గా ఉందని అర్థం. ఇంకా సిమ్టమ్స్ ఏంటంటే మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఈ మొత్తం రెస్పిరేటరీ పాత్వేలో మన కొన్ని సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని పదార్థాలు మ్యూకస్ రూపంలో బయటకు వస్తాయి. పొడి దగ్గు రావచ్చు, కొంతమంది కఫంతో కూడిన దగ్గు ఉండొచ్చు, కొంతమంది పొడి దగ్గు. ముఖ్యంగా నీరసం ఎక్కువగా ఉంటుంది, బాడీ నీరసపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ డిఫెన్స్ ప్రాసెస్ లో శరీరం దాని నుంచి బయటికి రావాలనే ఆ ప్రాసెస్ లో నీరసం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు ఇది తగ్గిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుంది, రికవర్ అయ్యే దాంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మనం అనుకున్నట్టు ఆయాసం ఎక్కువగా ఉంటుంది. అండ్ సోర్ థ్రోట్ అంటే గొంతు ఇబ్బంది, అలాగే మజిల్ పెయిన్స్ వీక్నెస్ కారణంగా, అలాగే బాడీకి కొన్ని విటమిన్స్ అందాల్సినవి కూడా ఈ టైంలో అందలేకపోవడం వలన మజిల్ పెయిన్స్ కూడా వస్తున్నాయి. కాల్షియం అందకపోవడం, వైటమిన్ డి. ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు సేఫ్ ఏంటి అని డాక్టర్ శ్రీజ మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆక్సిజన్ సిలిండర్స్ బయట అవైలబిలిటీ తగ్గిపోయిందని కానీ, షార్టేజ్ ఉందని కానీ మనం అనవసరంగా అనాలోచితంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎంత ఇంటెన్సిటీ సిమ్టమ్ ఉంది దాన్ని బట్టి ఆక్సిజన్ అవసరం ఉన్నప్పుడే ఆక్సిజన్ ని మనం తీసుకోవాలి. అలాగే డాక్టర్ శ్రీజ షీ విల్ గైడ్ us ఇన్ డీటెయిల్. సో అప్ టు వాట్ లెవెల్ వీ కెన్ రికవర్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ లో హౌ ఫార్ వీ కెన్ రికవర్. మనం ఇంట్లోనే ఉండి ఎంత ఆక్సిజన్ లెవెల్స్ తో మనం ఇంట్లో ఆక్సిజనేషన్ తో ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది కూడా ఫార్వర్డ్ ఇట్ టు డాక్టర్ శ్రీజ, రైట్? డాక్టర్ శ్రీజ మీకు చెప్తారు దట్ మనం ఏమేమి చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం, అలాగే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైట్? So Dr. Shrija will continue, and then next I will tell the immunity protection part. Over to you, Dr. Shrija. Good morning. Today I will be briefly discussing few things which are known to us but yet neglected or which are mistaken by us. So a very brief discussion about prevention of COVID. By now we are all aware how to prevent COVID, like use of mask, hand wash, social distancing, proper hygiene, ventilation. These are all some facts which have been prevailing since almost one year, and we all know about these. But
today I'll be throwing limelight on those topics which are often mistaken by many of the people. Deentlo, if we can see, the first image is a high resolution microscopy of FFP, that is filtering phase particle, which filters the virus, which filters almost 99% of the virus. ఇక్కడ చూస్తే we have 5 layers of fine fabric in case of FFP2, and in case of FFP3, that is the second picture, we have 7 layers of protection, which does not let the penetration of the virus. అదే మనం ఇప్పుడు సర్జికల్ మాస్క్ వస్తే దానికి కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ దెన్ ద అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ ఈజ్ లెస్ కంపేర్ టు ద FFP2 and 3. బట్ ఒకవేళ మనం క్లాత్ మాస్క్ ఆర్ కాటన్ మాస్క్ గనుక వస్తే మనం మైక్రోస్కోపిక్ గా చూసినప్పుడు సీ ద అమౌంట్ ఆఫ్ పోర్స్, మధ్య మధ్యలో రంధ్రాలు ఉన్నాయి. చిన్న చిన్న రంధ్రాల వల్ల ఆ వైరస్ అనేది చాలా సులువుగా లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది. బట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ మాస్క్ లేకపోవటం కన్నా ఏదో ఒక మాస్క్ ఉండటం బెటర్, కాబట్టి యూజ్ ఆఫ్ కాటన్ మాస్క్ ఈజ్ అడ్వైజబుల్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ మీకు కుదిరినంత వరకు either go for a surgical mask, at least a surgical mask, if not N95 or an FFP. Here we can see the difference. ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. FFP వల్ల కాటన్ మాస్క్ వల్ల వచ్చే ఇవి పోలన్ గ్రెయిన్స్, అంటే చిన్న చిన్న గ్రెయిన్స్ ని కంపారిజన్ గా తీసుకుని రెండు కంపేర్ చేసిన పిక్చర్స్ ఇవి. ఫస్ట్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద వైరస్ హ్యావ్ బీన్ ఫిల్టర్డ్ బై ద మాస్క్. సెకండ్ దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఉండటం వల్ల వైరస్ అనేది సులువుగా లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు అడ్వైస్, ప్లీజ్ అవాయిడ్ కాటన్ మాస్క్ or any sort of branded cotton mask. Like I shouldn't be taking the brand, but please avoid the cotton mask and go for FFPs, N95s, if not at least surgical masks. Coming to hand wash, మనందరికీ హ్యాండ్ వాష్ అనేది చాలా బాగా తెలిసిందే, లైక్ మనం రోజు చేసుకుంటా ఉంటాము. బట్ how many of us actually wash our hands for at least 40 to 60 seconds, which is the ideal time required for hand wash, especially in the areas like the nail buds, skin creases, ante chuvarlu vela madhyalo unna places lo వాటిల్లో వైరస్ అనేది జనరల్ గా దాక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ జనరల్ గా మనం అలాంటి ఇక్కడ ఓన్లీ ద పామ్స్ మనం కాన్సన్ట్రేట్ చేస్తామే, కానీ ఆ చివర్లు మనం పెద్దగా నెగ్లెక్ట్ చేయడం అవుతా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వైల్ హ్యాండ్ వాషింగ్. These two are two important things. Hand wash and face mask are two important things for prevention, apart from social distancing and all. Next వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్. బికాస్ లంగ్ అనేది మన అట్మాస్ఫియర్ కి డైరెక్ట్ కాంటాక్ట్ తో ఉండటం వల్ల ప్రైమరీగా ఉన్న సిమ్టమ్స్ వచ్చి కాఫ్, సోర్ థ్రోట్, చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అలాంటివి ఉన్నాయి. బట్ as the disease is evolving, the virus is evolving, so does the symptoms are evolving. Diarrhea, back pain, conjunctivitis, skin rashes, these are also few symptoms which are being observed recently. So meeku diarrhea undi kabatti fever ledu, chest pain ledu, loss of smell ledu kabatti covid ledu ani man teesipadeyadaniki undadu. There are no standard set of symptoms for defining covid. It can be only diarrhea, ఒక్క డయేరియాతో మనం ప్రెజెంట్ అవ్వచ్చు, ఓన్లీ బ్యాక్ పెయిన్ తో మనం ప్రెజెంట్ అవ్వచ్చు, ఓన్లీ స్కిన్ ర్యాష్ తో మనం ప్రెజెంట్ అవ్వచ్చు. ఇక్కడ కానీ చూస్తే మోస్ట్ కామన్ సిమ్టమ్స్, దట్ ఈస్ ఫీవర్, కాఫ్, టైర్డ్నెస్, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. బట్ సోర్ థ్రోట్, హెడ్ ఏక్, డయేరియా, స్కిన్ ర్యాష్, conjunctivitis, that is redness or irritated eyes, body aches, weakness, ivi kuda are symptoms of COVID which should not be neglected. And first thing what we do when we know we have symptoms of COVID, please isolate yourself. Just because maniki mana intlo valku ochindi parledu mana intlone kada ani eppudaithe man neglect chestamo, that is the cause for this massive second wave in India. Most of the symptoms are neglected, and
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లోనే కదా అని వదిలేస్తున్నాం, బికాస్ ఆఫ్ విచ్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ వే. సో మై attempt is to tell you that unless until proved, every symptom should be treated as COVID. And coming to testing, నేను చాలా అరుదుగా చూస్తున్నాను, లైక్ టెస్ట్ చేయించుకున్నాము అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ. లైక్ ఐ డోంట్ నో వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు గెట్ అ టెస్ట్ డన్. నేసల్ స్వాబ్ అనేది ఇట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ వైరస్, బట్ provided we have proper technique of collection. Swab అనేది లోపల పెట్టి శుభ్రంగా తీయాలి, దాన్ని శుభ్రంగా కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలి. టెస్ట్ కిట్స్ కూడా డిఫరెంట్ టెస్ట్ కిట్స్ ఉంటాయి. ఒక్కొక్క ల్యాబ్ కి ఒక్కొక్క టెస్ట్ కిట్ ఉంటుంది. మీకు వచ్చిన వైరస్ ఆ టెస్ట్ కిట్ లో ఒకవేళ లేకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉంది కదా అని మీరు కోవిడ్ లేదు అని నిర్ధారించనక్కర్లేదు. we can have COVID in spite of RT-PCR being negative. One, because of poor isolation techniques, or performing of the technique, mutations of the virus, or different kits available in the market. Next thing, imaging ante chest x-ray, CT scan. మనం ఈ మధ్య చాలా సొసైటీలో చాలా త్వరగా చూస్తున్నాం, కోవిడ్ వచ్చిందా, సిటీ స్కాన్ ఎంత, సిటీ స్కాన్ స్కోర్ ఎంత, ఎవ్రీబడి ఈస్ ఇన్ అ రష్ టు గెట్ ద సిటీ స్కాన్. ప్లీజ్ లెట్ మీ రిమైండ్ యూ, సిటీ స్కాన్ హ్యాస్ గాట్ very high amount of radiation. One CT scan is equal to 200 to 300 times of an X-ray. Okay, ఒక 300 X-ray is equal to 1 CT. అంటే మీరు ఒక CT scan తో ఎంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇస్తున్నారో యూ కెన్ ఇమాజిన్. సో వెంటనే సిటీ స్కాన్ కి వెళ్ళిపోవటం అనేది చేయొద్దు. సిటీ స్కాన్ హ్యాస్ టు బి డన్ అండర్ ద కన్సల్టేషన్ ఆఫ్ అ డాక్టర్, or if you are going for a self CT scan, wait at least for 5 to 6 days, proper standard 5 to 6 days. CT scan లో కేవలం చేంజెస్ కనిపిస్తాయి, వైరస్ అనేది తెలియదు. ఆ చేంజెస్ రావడానికి అట్లీస్ట్ 5 to 6 days పడుతుంది. మీరు ముందే చేసేసి నార్మల్ ఉంది నెగ్లెక్ట్ చేయటం వల్ల చాలా మంది డిటీరియేట్ అవుతున్నారు. సో మీరు ఒకవేళ చేయించుకోవాలనుకున్నా, మీ వాళ్ళకి చెప్పాలనుకున్నా, అట్లీస్ట్ ఒక 5-6 days ఆగమని, ఆగిన తర్వాత చేయించుకుంటే నా దృష్టిలో మంచిది. నెక్స్ట్ మిస్కన్సెప్షన్స్ వచ్చి బ్లడ్ టెస్టింగ్స్ లో వెరీ ఫ్యూ అమౌంట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ లైక్ CBP, CRP, D-dimer. Let me repeat it again. CBP, CRP, D-dimer. These 3 blood tests are the most important blood tests as for now. మనం కనిపించే IL-6 కానీ, ఫెరిటిన్ కానీ, LDH కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక వైరస్ యొక్క ప్రోగ్నోసిస్, అంటే ఒక డిసీజ్ ఇక్కడ ఒక బేస్ లైన్ నుంచి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది చెప్పడానికి మాత్రమే తప్పించి దానివల్ల మన ట్రీట్మెంట్ అనేది ఏమీ మారదు, అన్లెస్ అంటిల్ సివియారిటీ బాగా ఎక్కువ ఉంటే తప్ప. సో IL-6 ఎక్కువ ఉంది, LDH ఎక్కువ ఉంది, ఫెరిటిన్ ఎక్కువ ఉంది, నాకు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, వైరస్ ఎక్కువ ఉంది అని ప్లీజ్ డోంట్ పానిక్. మీకు ద మెయిన్ 3 బ్లడ్ టెస్ట్ హ్యావ్ బీన్ ఆల్రెడీ మెన్షన్ బై Uma in the chat box. CRP, CBP and D-dimer. Only ఇవి చెక్ చేసుకోండి. దాని తర్వాత if anything goes wrong, please consult a doctor. And the present slide is the recent standard protocol for COVID-19, having all the categories of disease. But today we'll be discussing only about the mild disease, that is about home isolation. హోమ్ ఐసోలేషన్ లో గనుక చూస్తే మనకి ఐవర్మెక్టిన్, మీ అందరికీ తెలుసా ఈ పాటికి ఐవర్మెక్టిన్ 12 mg వాడుతూ ఉంటారు. బట్ ఐవర్మెక్టిన్ అనేది ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. కోవిడ్ లో అంత పనిచేయట్లేదు అని yesterday statement has been passed by WHO on 11th of May. If you can see the date, 11th of May 2020, saying WHO warns against the use of ivermectin suggested in India National COVID Protocol Management. If we can see, రోజుకి మన అప్డేట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని మారుతూ ఉంటాయండి. ఎందుకంటే వైరస్ అనేది ఇది మనకి కొత్తది, మనకి ఇదే పని చేస్తుంది, ఇది పని చేయదు అని మనకి ఇంకా ఏది నిర్ధారించబడలేదు. సో ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి.
దాన్ని బట్టి మన ప్రోటోకాల్ అనేది మారుతా ఉంది. సో మీ ముందు వాళ్ళకి ఐవర్మెక్టిన్ ఇచ్చారు, మీ ముందు వాళ్ళకి డాక్సిసైక్లిన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ బై ద అప్డేటెడ్ ట్రయల్స్ అండ్ ఆర్టికల్స్ మీ ట్రీట్మెంట్ అనేది మారుస్తూ ఉంటారు. అండ్ దేర్ ఇస్ నో ప్రాపర్ సెట్ ఆఫ్ antibiotics or antivirals which are proven to be very safe and very effective in COVID. Coming to next slide, don't panic. ఒకవేళ మీకు స్టెరాయిడ్స్ ఇచ్చేస్తుంటే, స్టెరాయిడ్స్ ఇవ్వట్లేదు, నాకు యాంటీవైరల్స్ ఇవ్వట్లేదు, ఫ్యాబిఫ్లూ ఇవ్వట్లేదు, రెమిడిసివిర్ ఇవ్వట్లేదు, డాక్సిసైక్లిన్ ఇవ్వట్లేదు అని మీరు కంగారు పడద్దు. యూ డోంట్ నీడ్ టు గెట్ ఆల్ సార్ట్ ఆఫ్, మీకు ఇదేమి బాడీ అనేది ఏమి పెద్ద కాక్టైల్ కాదండి. ఇది తాగేస్తే మీకు బాగుంటుంది అని చెప్పడానికి ఏమి ఉండదు. నథింగ్ ఈస్ ప్రూవెన్ అంటిల్ మనకి ఒక స్టాండర్డ్, అట్లీస్ట్ ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో మీకు ఏదైనా ఇవ్వట్లేదు, మా వాళ్ళకి అది ఇచ్చారు నాకు ఇవ్వట్లేదు, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వలేదు అని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. ఐ మస్ట్ టెల్ యూ వన్ థింగ్ క్లియర్ హియర్, ఇఫ్ యువర్ డాక్టర్ ఇస్ నాట్ ప్రిస్క్రైబింగ్ యూ ఆల్ దీస్, బీ హ్యాపీ. Be happy because he's letting your body immunity work against the virus instead of the drugs. In the mild cases, నేను only mild cases గురించి చెప్తున్నానండి. mild cases లో steroids, blood thinners, remdesivir, fabiflu, dexamethasone, all are these are all the drugs which are often panic అవుతా ఉంటారు, మాకు ఇది ఇవ్వట్లేదు. Let me tell you, these are not required in the mild stages. Mild stages lo main thing is proper supportive management that I'll be telling you in detail. So oka intlo home isolation avutunnappudu what you can do, check the severity of symptoms. Ante meeku baseline lo day 1 lo meeku fever ela undi, day 5 lo fever ela undi, day 10 lo fever ela undi, adi check cheskondi. మీ మెయిన్ రోల్ వచ్చేసి సిమ్టమాటిక్, మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది వరకే చెక్ చేసుకోండి. మీరు కేవలం పల్స్ ఆక్సిమెట్రీ మీద లేకపోతే కేవలం హార్ట్ రేట్ మీద, అవనేది మెషిన్స్ అండి. మెషిన్స్ అప్పుడప్పుడు తప్పు జరుగుతూ ఉంటుంది. ఫ్లక్చువేషన్స్ ఆర్ వెరీ కామన్ బై యూజింగ్ అ పల్స్ ఆక్సిమెట్రీ. సో డోంట్ పానిక్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫ్లక్చువేషన్స్. ఫీవర్ నాకు మార్నింగ్ ఉంది, ఈవినింగ్ తగ్గిపోయింది, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ ఎక్కువ అవుతుంది అని ఏం కంగారు పడద్దు. అట్లీస్ట్ 14 to 15 days, ఇంతకు ముందు అట్లీస్ట్ 14 days కి తగ్గిపోయేది, కంప్లీట్ వైరస్ అనేది తగ్గిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. 14 days 15 days అయిన తర్వాత కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే వైరస్ కాకుండా బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి మీకు ఫీవర్ ఇంకా ఉండటం, మీకు వీక్నెస్ ఉండటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో జస్ట్ మానిటర్ యువర్ సింటమ్స్. ఇంకా మరీ సివియారిటీ ఎక్కువ అవుతుంది అంటే దెన్ consult a doctor, he will guide you. Next, healthy food. Food ki restriction ledandi, meer pachyalu cheyadam, dieting. This is a very important aspect which I want to tell you. Diet cheyadam anedi cheyadu. Our body immunity is accustomed, ante oka type of food ki alvaatu padi undi. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కదా లావ్ అయిపోతున్నాం అని డైట్ చేయడం, లేకపోతే ఇంట్లో ఉన్నాం కదా స్పెషల్ డైట్ తీసుకున్నాం ఆర్ సమ్ అదర్ వేరే డైట్ తీసుకున్నాం అని కీటో డైట్, అలా కొత్త డైట్లు అలాంటి ఏం ప్రయత్నించద్దండి. మీరు బాడీ ఏదైతే ఉంటుందో అదే తీసుకొని గుడ్ ఎక్సర్సైజ్ చేయండి. గుడ్ ఎక్సర్సైజ్, ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. వాక్ వెళ్ళండి, యోగా చేయండి, ఏదైనా చేయండి. బట్ ఆల్వేస్ ట్రై నాట్ టు చేంజ్ యువర్ డైట్ అండ్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ డైట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజింగ్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ విచ్ ఉమా విల్ బి టెల్లింగ్ యూ ఇన్ డీటెయిల్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ విచ్ వి నెగ్లెక్ట్ దీస్ డేస్. మీరు డ్రగ్స్ అంటే మందులు వేసుకోవటం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఐ ఫీల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మీద పెడితే ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. ఇంకా మోడరేట్ సివియర్ అంటారా, ఆ టైంలో మన బాడీ స్పందన కూడా అంత ఉండదు. అలాంటి టైమ్స్ లో వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద డ్రగ్స్. బట్ మైల్డ్ కేసెస్ లో యూ కెన్ కంట్రోల్ ద డిసీజ్. నెక్స్ట్, ప్రోన్ వెంటిలేషన్. అంటే నేను అది ఏంటో మీకు క్లియర్ గా చెప్తామండి. నెక్స్ట్, వెంటిలేషన్. ఇంట్లో ఉన్నాం కదా, కోవిడ్ వచ్చింది, ఒక రూమ్ లో ఉండిపోవాలి, 15 రోజుల వరకు బయట రాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ప్లీజ్ రిమూవ్ దట్ మిస్కన్సెప్షన్. ఇంట్లో ఉన్న, ఒక రూమ్ లో ఉండండి, ఐసోలేట్ యువర్ సెల్ఫ్, హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వెంటిలేషన్. విండోస్ తీసి పెట్టుకోవటం, ఒకవేళ రూమ్ లో ఉంటే డోర్ తీసి పెట్టుకొని మాస్క్ వేసుకొని, మీ ఇంట్లో వాళ్ళని మాస్క్ వేసుకోమని ప్రాపర్ ప్రికాషన్స్ తో
మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం. డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ దే హ్యావ్ డన్ అ సిన్. ఏదో ఏదో తప్పు చేసేసినట్టు ఒక రూమ్ లో బందీ చేసేసి మాట్లాడకుండా 15 days తర్వాత డోర్ తీసి యూ విల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ. సో ప్లీజ్ లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ బై టాకింగ్ టు యూ. అంటే ప్రికాషన్స్ తీసుకుని, టాకింగ్ అంటే దగ్గరకు వచ్చి కూర్చోవటం కాదు, ప్రికాషన్స్ తీసుకుని గుడ్ అమౌంట్ ఆఫ్ వెంటిలేషన్ పెట్టుకుని ఐ థింక్ కమ్యూనికేషన్ అనేది కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లెట్ దెమ్ బీ ద సింగిల్ ఆర్ ఫీల్ దెమ్ ఐసోలేటెడ్. నెక్స్ట్ ప్రోన్ వెంటిలేషన్ అంటే మీరు పడుకున్నప్పుడు చూస్తే పడుకున్నప్పుడు బాడీలో చివరి అంటే పడుకున్న వైపు లంగ్ అనేది మూసుకుపోయి ఉంటుంది. అలా ప్రోన్ వెంటిలేషన్ అంటే మీరు ఈ ఛాతి మీద పడుకోవటం వల్ల ఇంతకు ముందు మూసుకుపోయినవి తెరుచుకుంటాయి. సో ఆక్సిజనేషన్ అనేది బాగా జరుగుతుంది. సో మీరు లేచున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఒక అరగంట నుంచి 2 గంటల వరకు మీ ఛాతి మీద పడుకోవటం జరిగితే వెనకాల ఉన్న ఊపిరితిత్తులు తెరుచుకుంటాయి. సో ఆక్సిజనేషన్ అనేది అక్కడ బాగా అవుతుంది. కాసేపు అయిన తర్వాత పక్కన తిరగండి. సో పక్కన ఉన్న ఊపిరితిత్తులు తెరుచుకుంటాయి. దాని తర్వాత మళ్ళీ నిలువుగా పడుకోండి, కూర్చోండి. సో ఎవ్రీ ఏరియా ఆఫ్ లంగ్ ఈస్ బీయింగ్ వెంటిలేటెడ్. అంటే ప్రతి ఏరియా మీకు ఆక్సిజనేషన్ శుభ్రంగా జరగడానికి ఇది ప్రయత్నిస్తూ ఉండండి. ఒకే పొజిషన్ లో పడుకోవటం వల్ల ఊపిరితిత్తులు అనేవి మూసుకుపోతాయి. సో మీరు ఇది కనుక చేస్తా ఉంటే ప్రోన్ వెంటిలేషన్ అనేది ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్ థింగ్ ఫర్ ఇంక్రీజింగ్ అవర్ ఆక్సిజనేషన్ అపార్ట్ ఫ్రమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ డేంజరస్ సైన్స్, లైక్ దేనికోసం మనం భయపడాలి, ఎప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి అని. అప్ టిల్ 94% ఆక్సిజన్ యు ఆర్ సేఫ్ ఎట్ హోమ్. ఆక్సిజన్ మీకు 94% to 93% ఉన్నంత వరకు మీరు ఇంట్లోనే ఉండి వైద్యం పొందొచ్చు. కానీ ఎప్పుడైతే మీ ఆక్సిజన్ 90-88 వెళ్తుందో గెట్ ఏ కన్సల్టేషన్ ఆఫ్ అ డాక్టర్, సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ తో మీరు ఇంట్లోనే వైద్యం పొందొచ్చు. ఒక ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేసుకున్నాం, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను, లేకపోతే నేను చెప్పినట్టు ఒక ప్రోన్ వెంటిలేషన్ చేస్తాను, మీరు ఈజీగా మీ ఆక్సిజనేషన్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడు మీకు అలార్మింగ్ అనేది చూసుకోవాలి అంటే ఇన్స్పైట్ ఆఫ్ మీరు ఫుడ్ అన్ని చేసినా కూడా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మీరు కంగారు అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది డాక్టర్ని అడగండి. అండ్ ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్, డయాబెటిక్, హార్ట్ పేషెంట్స్, రీనల్ ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దాని తగ్గట్టుగా వాళ్ళు చెప్పాల్సిన ప్రికాషన్స్ చెప్తే దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉంది కాబట్టి, షుగర్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే హార్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అక్కర్లేదండి. ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు గెట్ కన్సల్టేషన్ ఫ్రమ్ హోమ్, ట్రై టు బీ ఎట్ హోమ్. నెక్స్ట్ మెయిన్ ఈ వేవ్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డే 6 to day 10 ఆర్ వెరీ క్రూషియల్. ఇంతకు ముందు day 5 దాటితే ద వైరస్ స్ప్రెడ్ అనేది తగ్గేది. సో సిమ్టమ్స్ చాలా వరకు తగ్గేది. సో మనకి మోర్ ద బార్డర్ లైన్ దాటేసాము అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. బట్ ఈ వేవ్ లో మేము అబ్జర్వ్ చేసింది 6th to 10th డే సాచురేషన్ అంటే ఆక్సిజన్ అనేది పడటం, డ్రాప్ అవ్వటం జరుగుతుంది. ఆ టైంలో కనుక మీరు ముందుగానే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ క్యాన్ బి అవాయిడెడ్. టైమ్లీ యాక్షన్ ప్రివెంట్స్ డెడ్లీ ఇన్ఫెక్షన్. ఐ ఫీల్ మీరు ముందుగానే ప్రికాషన్స్ గా తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ టుడే ఈస్ should be shared is happy and or also known as silent hypoxia. Let me tell you one thing here, there's nothing happy about this thing. Happy hypoxia ante children lo lekapothe youngsters ante 15 to 35 మధ్యలో వీళ్ళ ఇమ్యూనిటీ ఏంటనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని వల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వచ్చిన సిమ్టమ్స్ అనేవి మనకి తెలియట్లేదండి. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి మనకు తెలియకపోవటం వల్ల చాలా వరకు డిటీరియేట్ అంటే సివియర్ కండిషన్స్ కి వెళ్ళిన తర్వాత అలా హాస్పిటల్కి వెళ్తున్నారు. అందుకే కనుక మీరు ఈ మధ్య చూస్తే
ఎక్కువ యంగ్స్టర్స్ చనిపోతున్నారు అంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఫెనామినా కాల్డ్ హ్యాపీ హైపోక్సియా. బికాస్ వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళు రికగ్నైజ్ పోవటం వల్ల పర్లేదులే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది అని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ హ్యాపీ హైపోక్సియా అంటే లైక్ మాస్క్ అవటం వల్ల, సిమ్టమ్స్ మాస్క్ అవటం వల్ల సివియర్ స్టేజెస్ లో ప్రెసెంట్ అయ్యి డిఫరెంట్ కాంప్లికేషన్స్ కి వాళ్ళు గురవుతున్నారు. సో హౌ టు అవాయిడ్ దిస్ హ్యాపీ హైపోక్సియా అంటే సేమ్ అండి, సిమ్టమ్స్ మీరు చెక్ చేసుకుంటా ఉండండి. పల్స్ ఆక్సిమెట్రీ మీరు దగ్గర పెట్టుకొని ఎవ్రీ 3 to 4 hours, ఎస్పెషలీ ఫ్రమ్ day 6 to day 10, ఎవ్రీ 3 to 4 hours మీరు చెక్ చేసుకుంటా ఉండండి. నెక్స్ట్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు వెన్ డు వి నీడ్ టు స్టాప్ వరింగ్ ఇఫ్ ద కోవిడ్ హ్యాస్ ఎండెడ్ ఆర్ నాట్. ఇఫ్ ద సిమ్టమ్స్ అనేది ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత కూడా పర్సిస్ట్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ థింగ్. దిస్ అ వెరీ హ్యూమరస్ సేయింగ్, లైక్ వైరల్ ఫీవర్ మందులు వాడితే 6 రోజుల్లో తగ్గుద్ది, 6-7 రోజుల్లో తగ్గుద్ది, వాడకపోతే వారం రోజుల్లో తగ్గుద్ది. దట్ హోల్డ్స్ వెరీ గుడ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ మైల్డ్ కేసెస్. మనకి ఏంటి అంటే సిమ్టమ్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత కూడా పర్సిస్ట్ అవుతాయండి. ఎస్పెషల్లీ ఇన్ దిస్ వేవ్ 14 days తర్వాత కూడా వీక్నెస్, ఫీవర్, సోర్ థ్రోట్ ఇవనేది 1 month to 2 months వరకు కూడా ఉంటున్నాయి. సో సిమ్టమ్స్ ఉంటున్నాయి కానీ మీరు ఇంకా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పోస్ట్ కోవిడ్ వీక్నెస్, హెడ్ఏక్ ఇవన్నీ కామన్. పోస్ట్ కోవిడ్ తర్వాత తగ్గిందా లేదా అని మళ్ళీ సిటీ తీయనక్కర్లేదు, బ్లడ్ టెస్ట్ చేయనక్కర్లేదు. అన్లెస్ అంటిల్ ప్రిస్క్రైబ్డ్ బై అ డాక్టర్, డోంట్ గో ఫర్ అన్నెసరీ సిటీ అండ్ బ్లడ్ టెస్ట్ పోస్ట్ కోవిడ్. అంటే 14 రోజుల తర్వాత అవసరం లేకపోతే మీరు ఎటువంటి టెస్ట్లు మళ్ళీ చేయించుకోనక్కర్లేదు. ప్రొవైడెడ్ we need to have a good follow, but being over conscious is very harmful. And we also need not worry. We need not worry about the symptoms, but there is no place for negligence. అంటే మీరు తగ్గిపోయింది కదా, ఒకసారి వచ్చేసింది కదా, మాస్క్ లేకుండా బయటకు వెళ్తాం, మీ ఇంట్లో మాస్క్ లేకుండా బయటకు వెళ్తాం, మీకు ఇమ్యూనిటీ వచ్చింది, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్ గా స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా మాస్క్ వేసుకోండి, బయట వ్యాక్సిన్ తీసుకోండి. ఆల్ దీస్ ప్రికాషన్స్ హ్యాస్ టు బి టేకెన్. జస్ట్ కోవిడ్ రాకముందు ఎలా ఉన్నారు, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అంతే కేర్ఫుల్ గా ఉండాలి. దేర్ ఆర్ నో స్టడీస్ సేయింగ్ దట్ కోవిడ్ సెకండ్ టైం రాదు అని ఏ స్టడీస్ చెప్పలేదండి. సో డోంట్ బీ నెగ్లిజెంట్. నెక్స్ట్ ఇవాళ నేను ఇది చెప్పడానికి మెయిన్ వన్ మోర్ థింగ్ ఇస్ స్టెరాయిడ్స్, anticoagulants, antivirals, monoclonal antibodies, plasma therapy. Steroids are useful to a particular extent, which has to be నేను మళ్ళీ చెప్తున్నాను, has to be prescribed by a doctor. మీరుగా తీసుకోవటం వల్ల కొత్త ఇన్ఫెక్షన్లు, కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో స్టెరాయిడ్ మీ అంతటిగా మీరు తీసుకోవద్దు. నెక్స్ట్ బ్లడ్ థిన్నర్స్ వాడితే తగ్గిపోతుంది, బ్లడ్ థిన్నర్స్ వాడాలి. రెమిడెసివిర్ వాడాల్సింది, ఫ్యావిపిరావిర్ వాడాల్సింది, నాకు ఫ్యాబిఫ్లో ఇవ్వలేదండి అని. నెక్స్ట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లైక్ టోసిలిజుమాబ్. దీస్ డ్రగ్స్ ఆర్ హైలీ కాస్ట్లీ అండి, అండ్ మార్కెట్ లో అవి చాలా కాస్ట్ వస్తున్నాయి. సో మీరు ఈ ఉన్నాయి కదా అని వాడేయటం, అలాంటి మీరు చెప్పింది వేరే వాళ్ళు ఎవరో చెప్పారని వాడటం అలాంటివి చేయొద్దు. అన్లెస్ అండ్ అంటిల్ ప్రిస్క్రైబ్ బై అ డాక్టర్, ప్లీజ్ అవాయిడ్ ఆల్ ద specified medications shown in the slide. Plasma therapy, these are all will be prescribed by a doctor after proper consultation and proper examination. Next, the main important thing one more today is avoid any doubts regarding the vaccine. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా try to get them cleared and take vaccine as soon as possible. కోవాక్సిన్ తీసుకోవాలి, కోవిషీల్డ్ తీసుకోవాలి, స్పట్నిక్ తీసుకోవాలి, నథింగ్ లైక్ దట్. యూ కెన్ టేక్ విచ్ ఎవర్ వ్యాక్సిన్ అవైలబుల్ ఆన్ యువర్ టర్న్. వ్యాక్సిన్ దొరకటమే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ డోంట్ మిస్ ద సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్. ఫస్ట్ డోస్ కి వచ్చేసింది కదా మనకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అని సెకండ్ డోస్ మిస్ చేయొద్దు. సెకండ్ డోస్ విల్ హెల్ప్ యాజ్ అ బూస్టర్ ఇన్ ఇంప్రూవింగ్ ద యాంటీబాడీస్ విచ్ వీ టుక్ ప్రయర్. ఫస్ట్ డోస్ తో మనకు కొంత అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సెకండ్ డోస్ యాక్ట్స్ యాజ్ అ బూస్టర్, అంటే దాన్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తుంది.
వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని మాస్క్ వేసుకోకపోవటం కూడా ఈజ్ నెగ్లిజెంట్. పోస్ట్ వ్యాక్సిన్ కోవిడ్ అనేది కూడా ఉంది. పోస్ట్ వ్యాక్సిన్ తర్వాత కూడా కోవిడ్ వస్తుంది. దట్ కెన్ బి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. మీరు మాస్క్ వేసుకోవటం వల్ల, వ్యాక్సిన్కి వెళ్ళిన చోట మీరు ఎక్స్పోజ్ అవటం వల్ల, డిఫరెంట్ నెగ్లిజెన్స్ వల్ల, దేని వల్ల రావచ్చు, కానీ వ్యాక్సిన్ వల్ల కోవిడ్ రాదు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు హైలైట్ టు దిస్ webinar. Thank you. So we will continue with the immunity part, and then so most importantly మనం చూద్దాం తర్వాత what is immunity. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీ అంటారు. ఇట్ ఈస్ గాడ్ గిఫ్టెడ్ సబ్స్టెన్స్ విత్ ఇన్ ద బాడీ. ఇది మన శరీరంలో సహజంగానే పుట్టుకతో వస్తుంది. అలాగే మనం తినే ఆహారం, మనం పాటించే అలవాట్లు, మనం పాటించే జీవన విధానం, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, రైట్, ఆల్ ఆఫ్ దెమ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద బాడీ. మన ఇమ్యూనిటీని, వ్యాధి నిరోధక శక్తిని కాపాడడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. మాకు ఆయుర్వేదాలో ఎస్పెషల్గా దాన్ని వ్యాధి క్షమత్వం అంటారు. వ్యాధి క్షమత్వం అంటే వ్యాధిని తట్టుకోగలిగే శక్తి. సంస్కృత శ్లోక అన్నమాట ఇది. వ్యాధి క్షమత్వం నామ వ్యాధి బల విరోధిత్వం వ్యాధి ఉత్పాద ప్రతిబంధకత్వం యావత్. అంటే ఇమ్యూనిటీ ఈజ్ ఎ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ. ఇప్పుడు మన దేశ సరిహద్దులో ఎలా అయితే సైనికులు ఏదైనా ఎవరిని రాకుండా ఎలా అయితే ఆపుతూ ఉంటారో, అలాగే మన శరీరంలో కూడా న్యాచురల్ గా సైనికులు ఉంటారు. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. వ్యాధి బల విరోధిత్వం అంటే టు ఫైట్ అగేన్స్ట్ ద డిసీజెస్, రైట్. ఫస్ట్ ఇమ్యూనిటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, మనకు వచ్చిన ఏ ఇబ్బంది అయినా మనం దాని నుంచి బయటికి రావాలంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఫస్ట్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. అందుకని మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. సెకండ్ ఇస్ ప్రివెంట్ ద బాడీ ఫ్రమ్ డిసీజెస్. అలాగే మనకి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా కూడా మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. మనల్ని వ్యాధుల నుంచి కాపాడడానికి, అలాగే వచ్చిన వ్యాధిని తగ్గించుకోవడానికి కూడా మన ఇమ్యూనిటీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మనకు తెలియకుండానే మన వ్యాధి నిరోధక శక్తి చాలా ఇన్ఫెక్షన్స్ ని ఆపుతూ ఉంటుంది. అదొక వ్యవస్థ అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ లో ముఖ్యంగా ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే, వాట్ ఇన్వాల్వ్స్ అండర్ ద ఇమ్యూన్ సిస్టమ్. మెయిన్ గా మన తెల్ల రక్త కణాలు అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ఇంపార్టెంట్. దే ఆర్ పోలీస్ మెన్ ఆఫ్ ద బాడీ, రైట్. సో అవి డిఫెన్స్ మెకానిజం ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అలాగే లింఫ్ ఉంటుంది. లింఫ్ అనేది ఒక సబ్స్టెన్స్ అన్నమాట. లింఫ్ అనేది ఒక లిక్విడ్, అదొక ద్రవ పదార్థము. అది మన వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటుంది, ఇమ్యూనిటీని కాపాడుతుంది. లింఫ్ నోడ్స్ అని ఇక్కడ ఈ పిక్చర్ లో మీరు చిన్న చిన్న రెడ్ పిక్చర్స్ చూసినా కదా, రెడ్ డాట్స్ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఆర్మ్ పిట్స్ లో ఉంటాయి. అలాగే అంటే సంకల్లో ఉంటాయి, అలాగే గ్రాయిన్ రీజియన్ లో ఉంటాయి. చాలా చాలా చోట్ల చెక్ పోస్ట్ లాగా చిన్న చిన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి. అవి మన శరీరంలో ప్రతి ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చే టాన్సిలైటిస్ కానీ, టాన్సిలైటిస్ కూడా లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా టాన్సిల్స్ దాన్ని తీసుకుని ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ఇదంతా ఇమ్యూన్ సిస్టమ్ లో ఒక భాగం. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో లింఫ్ నోడ్స్ ఉంటాయి. బోన్ మ్యారో, మన ఎముకల్లో ఏదైతే గుజ్జు ఉంటుందో బోన్ మ్యారో అంటారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ కాంపోనెంట్ ఆఫ్ ద బాడీ. స్ప్లీన్ అని ఇక్కడ వైలెట్ కలర్ లో ఉన్న ఒక చిన్న ఆర్గన్ ఉంది కదా, కొంచెం మైల్డ్ గా హాఫ్ మూన్ షేప్ లో ఉన్న ఆర్గన్, అది స్ప్లీన్. అలాగే థైమస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది, అది కూడా ఇట్ ఈస్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఒక పాయింట్ వరకే ఉంటుంది అది శరీరంలో. తర్వాత అడినాయిడ్స్, అపెండిక్స్. చిన్నపిల్లలకి అడినాయిడ్స్ అని ఇబ్బంది వస్తుంది, అడినాయిడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అది కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క రియాక్షన్. అపెండిక్స్ కూడా ఇమ్యూనిటీని కాపాడే ఒక ఆర్గన్. సో ఇవన్నీ మన ఇమ్యూన్ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో బేసిక్ గా ఇవన్నీ కూడా ఫైట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫారిన్ బాడీ, అది ఏదైనా కానీ, బ్యాక్టీరియా అవనివ్వండి, వైరస్ అవనివ్వండి, ఏదైనా ఫారిన్ పదార్థం లోపలికి వెళ్ళినప్పుడు అది మన శరీరాన్ని బలహీనపరచకుండా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ చేస్తూ ఉంటుంది, అది పని చేస్తూ ఉంటుంది అనమాట. మనకు వచ్చే లక్షణాలన్నీ కూడా దాని ఫైటింగ్ యొక్క కారణం. అందుకని లక్షణాలు వచ్చిన వెంటనే పానిక్ అవ్వకండి. దయచేసి వెంటనే
లక్షణాలు వచ్చిన వెంటనే నేను ఇప్పుడు నాకు అంటే కోవిడ్ వచ్చేసింది, సో నేను అంటే ఇంకా నా తర్వాత ఏంటి, సో వాట్స్ ద సిచ్యువేషన్ ఆఫ్టర్ మీ, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్ స్టేజ్. ఆ పరిస్థితిలోకి వెళ్ళకండి దయచేసి. సో లక్షణాలు అనేది బాడీ యొక్క నేచర్ ఆఫ్ ఫైటింగ్, దాని బాడీ లాంగ్వేజ్ అది. సో అలా అని మీకున్న లక్షణాలని బట్టి దయచేసి మీరు అడ్రస్ చేసుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని. So we will continue with the immunity part. And then, so most importantly, మీకు ఇప్పటికే కొంచెం చాలా డౌట్స్ క్లారిఫై అయ్యి ఉండొచ్చు మైండ్లో ఉన్నవి. మనం దేనికి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఎందుకు మళ్ళీ కోవిడ్ వచ్చింది, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మనం సేఫ్ ఇంకా రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకుని మేనేజ్ చేయొచ్చు, ఎంత ఎక్స్టెంట్ వరకు ఆక్సిజన్ సప్లైతో. అలాగే మనం ఒంటరిగా ఐసోలేషన్లో ఉండడం ఎంత ఇంపార్టెంటో, వెంటిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఒంటరిగా ఉండాలి, అందరితో కాంటాక్ట్ ఉండకూడదు. కానీ అలా అని చెప్పి వెంటిలేషన్, మనం పూర్తిగా మాస్క్ అధికంగా ఎక్కువగా వాడాల్సిన దానికంటే ఎక్కువగా వాడడం కూడా అంత సేఫ్ కాదు. ఆక్సిజన్ లెవెల్స్ని మనం ఆక్సిజన్ పర్ఫ్యూజన్ తగ్గిపోతుంది అనమాట. మనం అధికంగా అనవసరంగా ఎక్కువగా కాన్షియస్ అయ్యి మాస్క్ వాడడం వల్ల కూడా మనం తొందరగా ఆక్సిజన్ సాచురేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. సో మీకు స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది కదండి, యూ కెన్ సీ ద స్క్రీన్, రైట్? ఎస్, ఓకే. సో మనం హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ రాకుండా ఉండాలన్నా కూడా వాట్ షుడ్ వి డూ టు ప్రొటెక్ట్ అవర్ ఇమ్యూనిటీ? ఫస్ట్, వాటర్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఇమ్యూనిటీ. మన బాడీకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్ సబ్స్టెన్సెస్. అందుకని వాటర్ లెవెల్స్ని ఎప్పుడూ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. శరీరంలో నీరు శాతం అనేది ఎక్కువగా ఉండాలి. ద్రవ పదార్థాలను ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ ఫ్లూయిడ్ డైట్, సాలిడ్ డైట్ తగ్గించండి, సెమీ సాలిడ్ డైట్ని పెంచండి. అలాగే మెయిన్గా ఏంటంటే టేక్ హాట్ వాటర్ రెగ్యులర్లీ. మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళు, 2 గ్లాసులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు ఉదయాన్నే ఖాళీ పొట్టుతో తీసుకోండి మార్నింగ్ ఇమీడియట్లీ. అది చాలా మంచి డీటాక్సిఫికేషన్ గా పనిచేస్తుంది. మామూలుగా కూడా హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది. చిల్డ్ వాటర్, అవాయిడ్ చిల్డ్ వాటర్. కూలింగ్ నీళ్లు, చల్లని నీళ్లు అండ్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఆహారం అంతా కూడా ఈ 2-3 మంత్స్ దయచేసి అవాయిడ్ చేయండి. టెంపరేచర్ నార్మల్ గా వచ్చాక అప్పుడు ఫుడ్ తీసుకోండి. చిల్డ్ సబ్స్టెన్సెస్ ని తగ్గించండి. ఇప్పుడు వేసవి కాలం అయిన కారణంగా మనం చిల్డ్ వాటర్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం, అది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. టేక్ అ డికాక్షన్ ఆఫ్ వాటర్ బాయిల్డ్ విత్ జింజర్ ఆర్ తులసి ఆర్ గిలోయ్ ఆర్ పెప్పర్ ఆర్ టర్మరిక్ ఆర్ అజ్వైన్. అంటే మీరు మార్నింగ్ పరగడుపునే మీరు ఏదో ఒక కషాయం తీసుకోవచ్చు. ఏదంటే మార్నింగ్ మీరు పరగడుపునే తీసుకునే ఏ కషాయం అయినా అది బాడీలోని డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది. ఓకే, మన న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు, ఎన్కే సెల్స్ అని, అవి ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తాయి. ఆ సెల్స్ని పెంచుతుంది. కనుక ఏదో ఒకటి డికాక్షన్, జింజర్ అంటే అల్లం కానీ సొంటి కానీ లేదా తులసి కానీ, తులసి ఆకులు మరిగించడం కానీ లేదంటే తులసి కషాయం తాగడం, తులసి అర్క అని డ్రాప్స్ ఉంటాయి డిస్టిల్డ్ తులసి, అది కానీ. గిలోయ్ అంటే తిప్పతీగ అనమాట, అమృత్ అంటారు, గుడూచి అంటారు. తిప్పతీగ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. తిప్పతీగ మన ఇమ్యూనిటీని 50% కంటే ఎక్కువగా చాలా తొందరగా పెంచగలుగుతుంది. మీరు తిప్పతీగని తీసుకోవడం వలన బాడీ ఇమ్యూనిటీ, మెయిన్గా రెస్పిరేటరీ సిస్టమ్కి, దగ్గు జలుబు ఆయాసానికి తిప్పతీగ అనేది చాలా మంచి మెడిసిన్. ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ మెడిసిన్. అది మీ లంగ్ కెపాసిటీని అలా హోల్డ్ చేసి ఉంచుతుంది. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెప్పర్ అంటే మిరియాలు, టర్మరిక్ అనేది పసుపు, అజ్వైన్ అంటే వాము. ఇవన్నీ వేసేసి కషాయం చేయకండి. ఇందులో కొన్ని తీసుకోండి. అయితే 2-3 లేదా 1 or 2 అన్ని వేసుకోవడం వల్ల మళ్ళీ బాడీలో హీట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ సమ్మర్. సో జుడిషియస్ గా మన యుక్తిని వాడి మనకి ఏది పడుతుందో అది తీసుకోవాలి. సో తిప్పతీగ అనేది అందరూ సేఫ్ గా వాడడం చాలా మంచిది. ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ బటర్ మిల్క్. పెరుగు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో పెరుగు తగ్గించండి. అకార్డింగ్ టు ఆయుర్వేద వీ హ్యావ్ 3 ఎలిమెంట్స్, వాత, పిత్త అండ్ కఫ. కఫాన్ని పెంచే శరీర తత్వాన్ని, కఫాన్ని పెంచే ఆహారం, కఫాన్ని పెంచే ద్రవ పదార్థాలు, ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ, పెరుగు ఒకటి, అరటిపండు, పెరుగుతో ఫ్రూట్స్ తీసుకోవడం,
పాలతో ఫ్రూట్స్ తీసుకోవడం, పాలు పాల పదార్థాలు కంట్రోల్డ్ గా తీసుకోండి. ఎస్పెషల్ గా పెరుగు అనేది నైట్ టైం అవాయిడ్ చేసేయండి ఇప్పుడు ప్రస్తుతం. బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోండి. మధ్యాహ్నం ఒక పూట మీరు పెరుగు తీసుకున్నా బటర్ మిల్క్ ఇంకో పూట తీసుకోండి. టేక్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి రెగ్యులర్ గా తీసుకోండి. ఆమ్లా జ్యూస్ అయితే ఇట్ ఇస్ ద బెస్ట్. ఆయుర్వేదలో ఆమ్లా అనేది మనం ఎలా అయితే అన్నం రోజు తింటున్నామో అలా ఆమ్లా కూడా తీసుకోవాలని ప్రతిరోజు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అని కాదు, జనరల్ గా కూడా ఆమ్లా జ్యూస్ తీసుకోండి. గుడూచి తిప్పతీగ జ్యూస్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. మీ అలోవెరా త్రిఫలా జ్యూస్ ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. అలాగే టేక్ వాటర్ సోప్డ్ విత్ కొరియాండర్ సీడ్స్. నైట్ టైం వాటర్ లో ధనియాలు నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనమాట. ఆ సిఆర్పి వాట్ ఎవర్ వాజ్ మెన్షన్, సిఆర్పి అనే దానికి మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. రియాక్షన్ అనేది తగ్గుతుంది బాడీలో. అలాగే మీరు చాలా సోక్ చేయొచ్చు. కీరా సోక్ చేసి ఆ వాటర్ తీసుకోవచ్చు, ధనియాలు సోక్ చేసి తీసుకోవచ్చు, మెంతులు సోక్ చేసి తీసుకోవచ్చు. మీ కండిషన్ ని బట్టి డ్రగ్ ని మార్చుకోండి. రాత్రంతా నానబెట్టి తీసుకున్న నీళ్ళల్లో ఆ మెడిసిన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది అనమాట, ఎక్కువ అబ్జార్ప్షన్ అవుతుంది బాడీకి. అలాగే టేక్ బార్లీ వాటర్ కూడా తీసుకోవడం మంచిది. బార్లీ మన బాడీలో వేస్ట్ ని మూత్రం ఫామ్ లో చాలా త్వరగా పంపించగలుగుతుంది. సో బార్లీ బాడీ హీట్ ని తగ్గిస్తుంది. అలాగే బాడీలో ఉన్న వేస్ట్ ని తగ్గించి ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గడానికి బాడీని ఆ విధంగా ప్రిపేర్ చేస్తుంది. డోంట్ డ్రింక్ టూ మచ్ ఆఫ్ వాటర్ వైల్ ఈటింగ్ ఫుడ్. భోజనం తినే మధ్యలో తీసుకోకండి. ఆయుర్వేదం ప్రకారం మీరు వాటర్ అయితే తినక అరగంట ముందు తీసుకోవాలి, లేదా తిన్న అరగంట తర్వాత తీసుకోవాలి. మీ గొంతుకి ఏమైనా అడ్డం పడినా, కారం అనిపించినా అప్పుడు మీరు సిప్ చేయొచ్చు. అంతేకాని ప్రతి ముద్దకి మంచినీళ్ళు తాగడం అనేది డైజెషన్ ని వీక్ చేస్తుంది, అల్టిమేట్ గా ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో ఫ్రూట్స్, ఇప్పుడు ముఖ్యంగా ఫ్రూట్స్ ఏంటంటే మీరు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటుంటారు. వాటితో పాటు న్యాచురల్ గా వైటమిన్ ఏ రావాలంటే క్యారెట్, స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలన్నిట్లో కూడా వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ అండ్ ఎగ్స్ లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది. పపాయాలో కూడా ఉంటుంది, మ్యాంగో, ఇవన్నీ విటమిన్ ఏ ఎక్కువ ఉండే పదార్థాలు. అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ మిల్క్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది, పాల పదార్థాలు, ఎస్పెషల్ గా పెరుగులో వైటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. అది కూడా లిమిటెడ్ గా తీసుకోండి. ఓట్స్, ఆల్మండ్స్, రైజిన్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నమాట. బాదాం అండ్ రైజిన్స్ అంటే కిస్మిస్, ఓట్స్, మీట్, ఎగ్, వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. వైటమిన్ సి, ఇప్పుడు మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు కదా, సప్లిమెంట్ వైటమిన్ సి, అది న్యాచురల్ గా ఆమ్లాలో ఉంటుంది, పపాయాలో ఉంటుంది, గోవాలో ఉంటుంది, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లని పళ్ళు, వీటిని కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు విటమిన్ సి డాక్టర్ గారు తీసుకోమన్నారు కదా అని ఎక్కువగా పులుపు తినడం వల్ల జలుబు చేస్తుంది. సో మీకు ఏమన్నా కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా అది దాన్ని పెంచుతుంది. అందుకని పులుపు మీరు ఎస్పెషల్ గా నిమ్మకాయ ఒకటి, నారింజ ఒకటి, కమల, ఇవన్నీ జుడిషియస్ గా సేఫ్ గా వాడుకోండి మీ శరీర తత్వాన్ని బట్టి. కొంతమందికి పులుపుకి వెంటనే తేడా చేస్తుంది. సో జుడిషియస్ గా. ఆమ్లా అయితే అందరూ సేఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. విటమిన్ డి ఎందులో ఉంటుందంటే పాలలో అధికంగా ఉంటుంది, సూర్యకిరణాల్లో అధికంగా ఉంటుంది, సన్ రేస్. మీరు ఉదయాన్నే వచ్చి ఎండలో మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా లేకపోయినా కూడా ఒక 5 to 15 minutes కూర్చోండి, మీకు చాలా వైటమిన్ డి వస్తుంది, ఇమ్యూనిటీ ఇన్స్టెంట్ గా పెరుగుతుంది. ఎగ్ వైట్ లో మంచి వైటమిన్ డి ఉంటుంది, సోయా మిల్క్ కానీ, సోయా కానీ, రైస్, వీట్ అండ్ గ్రెయిన్స్. ఆ తర్వాత మనం తినే ఆహారం అన్నిటిలో కూడా వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ లో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అంటారు. రైస్, వీట్, బార్లీ, ఓట్స్, ఇవన్నీ. సెకండ్ ప్రోటీన్స్ అంటారు, అంటే ఇవి మెయిన్ గా దాల్లో ఉంటుంది, పప్పు, దాల్, తర్వాత బీన్స్ కానీ, వీటన్నిటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్స్ ఇప్పుడు సోయాలో ప్రోటీన్ ఉంటుంది, మీట్, ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది, మీట్ లో ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఫ్యాట్స్ అంటారు అనమాట. ఆయుర్వేదాలో రెగ్యులర్ గా 1 spoon ఆఫ్ ఘీ, 1 spoon నెయ్యి రెగ్యులర్ గా తీసుకోవాలి. అలాగే పాలు, నెయ్యి రెగ్యులర్ గా తీసుకునే వారికి జనరల్ గా బాడీ ఇమ్యూనిటీ లో అవ్వదు అనేది ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్. ప్రోటీన్స్ తర్వాత ఫ్యాట్స్ తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇప్పుడు వైటమిన్స్ మీకు చెప్పినవన్నీ కూడా ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్. అలాగే రాక్ సాల్ట్, సైంధవ లవణం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ప్రస్తుతం మన ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండడానికి
సైంధవ లవణం మంచిది, అలాగే బ్రౌన్ షుగర్ మంచిది. వైట్ షుగర్ కూడా మన ఇమ్యూనిటీని తొందరగా తగ్గిస్తుందని ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అనమాట. రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించండి, ప్రస్తుతం ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి, డీప్ ఫ్రైస్ తగ్గించండి, అండ్ ఫ్లూయిడ్స్ అండ్ న్యూట్రియంట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోండి, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. తర్వాత లైఫ్ స్టైల్ అంటారు ఆయుర్వేదాలో, దినచర్య. మన దినచర్య ఎలా మన ఇమ్యూనిటీని కాపాడుతుంది అంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. మన స్లీప్ సైకిల్ అనేది డెఫినెట్ గా మెయింటైన్ అయి ఉండాలి. త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. టైమ్లీ ఫుడ్ అండ్ అవాయిడ్ ఫాస్టింగ్. టైంకి ఫుడ్ ఈ ప్రస్తుత సిచ్యువేషన్ దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. అలాగే యాజ్ డాక్టర్ శ్రీజా సెడ్, ఫాస్టింగ్ అనేది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డూ ఫాస్టింగ్, బికాస్ మీ ఇమ్యూనిటీని డోంట్ రెడ్యూస్ యువర్ ఇమ్యూనిటీ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. రెగ్యులర్ స్లీప్ సైకిల్, లాక్డౌన్ కదా రిలాక్స్డ్ గా ఉన్నాం, అండ్ సీయింగ్ మూవీస్ టిల్ లేట్ నైట్, అండ్ స్లీప్ సైకిల్ ని డిస్టర్బ్ చేయొద్దు. రెగ్యులర్ ఎక్స్పోజర్ టు ఎర్లీ మార్నింగ్ సన్, ఉదయాన్నే వచ్చే ఎండకి దయచేసి ఎక్స్పోజ్ అవ్వండి. ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ టు ద బాడీ, అండ్ మన బ్రీదింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఫ్రెష్ ఆక్సిజన్ సర్క్యులేట్ అవుతుంది మార్నింగ్ సన్ లో, ఎస్పెషల్ గా మార్నింగ్ సన్ రేస్ బాడీ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ని డీపర్ గా తీసుకోగలుగుతుంది. ఇట్స్ ద బెస్ట్ వే ఆఫ్ ఆక్సిజనేటింగ్ అవర్ సెల్ఫ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. సమ్ ఆర్ ది అదర్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కార్స్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఏమీ లేదు కనీసం గుంజీలన్నా, కనీసం 20 to 30 గుంజీలు తీసినా ఇట్ బికమ్స్ అన్ ఎక్సర్సైజ్. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ టు కీప్ ద బాడీ ఫ్లెక్సిబుల్. నేను కఫ దోష అని చెప్పాను కదా, ఆ కఫ దోషాన్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా బయటపడొచ్చు. వాక్ ఫర్ 100 ఫుట్ స్టెప్స్ ఆఫ్టర్ అ మీల్. తిన్న వెంటనే కనీసం 100 ఫుట్ స్టెప్స్, 100 స్టెప్స్ వేసి మీరు ఒక రూమ్ లోనే ఉన్న అటు ఇటు 100 ఫుట్ స్టెప్స్ నడవండి. అవాయిడ్ స్లీపింగ్ డ్యూరింగ్ డే టైం. పగలు పూట పడుకోవడం వల్ల కఫం పెరుగుతుంది శరీరంలో, తొందరగా బ్రీత్ వేస్ బ్లాక్ అవుతాయి, రెస్పిరేటరీ సిస్టమ్ బ్లాక్ అవడం తొందరగా జరుగుతుంది. పగలుపూట పడుకోకండి, కఫాన్ని పెంచుతుంది. గార్గిల్ విత్ త్రిఫలా కషాయ. త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది, దాన్ని కషాయం చేసుకుని పుక్కిలించడం వల్ల లేదా మీద లోపలికి కూడా తీసుకోవచ్చు, అది కఫాన్ని బ్యాలెన్స్ లో ఉంచుతుంది. సోర్ థ్రోట్, గొంతు మరియు ఈ రీజియన్ లో కఫం చేరకుండా చూస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. టేక్ నస్య విత్ అనూతైల రెగ్యులర్లీ. అనూతైల అని వండర్ఫుల్ నేజల్ డ్రాప్స్ ఉన్నాయి, అలాగే మనం ఇంకో నేజల్ డ్రాప్స్ కూడా తయారు చేస్తున్నాం, దట్ ఈస్ గుడ్ ఫర్ నస్య. 2 drops, 2 చుక్కలు 2 ముక్కుల్లో పడుకునే ముందు వేసుకోవచ్చు, ఉదయం సాయంత్రం, మార్నింగ్ లేవగానే అలాగే పడుకునే ముందు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల దగ్గు బాగా కంట్రోల్ అవుతుంది. ఎవరైతే చాలా క్రానిక్ దగ్గు నుంచి సఫర్ అవుతున్నారు లేదా కోవిడ్ నుంచి రికవర్ అయ్యేవారు అనూతైల వేసుకోవడం వల్ల దగ్గు కంప్లీట్ గా తగ్గుతుంది. ఇన్హేల్ హెర్బల్ స్మోక్ రెగ్యులర్లీ. అలాగే లోపలికి బ్రీదింగ్ డీపర్ గా వెళ్ళడానికి పసుపు కొమ్ము కాల్చి ఆ ఫ్యూమ్స్ పీల్చడం వల్ల కూడా ఆక్సిజన్ బాగా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము ఆయుర్వేదాలో ధూమపాన అంటాం. కాటన్ క్లాత్ ని పరిచి, కాటన్ క్లాత్ కి ఘీ అప్లై చేసి దాని మీద పసుపు, టర్మరిక్ కానీ లేదా మీ దగ్గర మిరియాల పొడి ఉన్న, త్రిఫలా ఉన్న, లైట్ గా అదంతా దాని మీద చల్లి దాన్ని రౌండ్ చేసేసి కాల్చి ఆ పొగ పీల్చడం వలన చాలా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది, చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ అవుతుంది. ఇది దాన్ని మన రెస్పిరేటరీ సిస్టమ్ ని తొందరగా రికవర్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అలాగే ఆయాసం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే వాట్ ఈస్ ద మెడిసిన్ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. ఎస్, మనం ఇది ఒక కామన్ ఇమ్యూనిటీ కిట్ గా అందరికీ ఇప్పుడు ఇస్తున్నాము. శక్తి డ్రాప్స్ అండ్ తులసి అర్క అని. శక్తి డ్రాప్స్ అనేది చాలా వండర్ఫుల్ మెడిసిన్. ఇది గంగా వాటర్ నుంచి తయారు చేస్తారు. గంగా నది నీరు చాలా ఇట్ ఇస్ పవిత్రమైనది, అలాగే ఇట్ ఇస్ ప్యూర్ అండ్ ఇట్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ హీలింగ్ డిసీజెస్. సో శక్తి డ్రాప్స్ లో ఇమ్యూనిటీ పెంచే హెర్బ్స్ ఉంటాయి, అవి తులసి అర్క అని, తులసినే డిస్టిల్డ్ ఫామ్. ఇవి 2 చాలా మిరాకిల్ మెడిసిన్స్ అన్నమాట. వీటిని 5 drops ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని రోజుకు 2 సార్లు తాగొచ్చు, లేదా 3 సార్లు కూడా తాగొచ్చు, లేదా మనం తాగే మంచినీళ్ళ బాటిల్లో వీటిని వేసుకుని రోజంతా తాగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ టాబ్లెట్ కబాసుర అని, ఈ రెడ్ కలర్ టాబ్లెట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దీని మీద రీసెర్చెస్ చేశారు. కోవిడ్ కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ని పెంచుతుంది. ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన మనం కోవిడ్ నుంచి త్వరగా బయటపడతాం. 1, 2 కోవిడ్ తగ్గాక ఏవైతే సిమ్టమ్స్ వస్తున్నాయో అవి కూడా రాకుండా ఉంటాయి. 3 నీరసం లేకుండా ఉంటుంది. మీరు కబాసుర వేసుకున్నప్పుడు బాడీ ఆటోమేటిక్ గా
ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ నార్మల్ పీపుల్కి ఒక టాబ్లెట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, టిఫిన్ డిన్నర్ తర్వాత ఒకటి వేసుకోవచ్చు. వచ్చిన వారికి 2 టాబ్లెట్స్, ఎఫెక్టెడ్ పీపుల్కి 2 టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అలాగే మీ బాడీ ఇన్ కేస్ ఎక్కువగా వేడి అనిపిస్తుంది అన్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి, డోసేజ్ తగ్గించుకుని అకార్డింగ్లీ చూసుకోండి. టాబ్లెట్ అమృత్ అంట అనమాట. అమృత్ అనేది గుడూచి తిప్పతీగ అని చెప్పాను కదా, గ్రీన్ కలర్ టాబ్లెట్. ఇది తిప్పతీగ అనేది మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే మన బాడీలో ఫైట్ చేసే మెకానిజంని స్ట్రెంథెన్ చేస్తుంది. టాబ్లెట్ టర్మరిక్ ప్లస్ అని, ఈ టర్మరిక్ ఏంటంటే ఇది పసుపు మరియు మిరియాలతో చేసింది. ఇది వేసుకోవచ్చు. అదర్వైజ్ ఇంట్లో అయినా కూడా మీరు ఈ పర్టికులర్ రెండింటిని పెంచుకోవచ్చు ఫుడ్లో. దీన్ని మనం సజెస్ట్ చేస్తున్నాం మెడిసిన్ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీలో. లంగ్స్కి ఎస్పెషల్గా ఊపిరితిత్తులకి కూష్మాండక రసాయన అని, ఇది ఒక లేహ్యం, బూడిద గుమ్మడికాయతో చేసిన లేహ్యం. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది లంగ్స్ యొక్క రెసిస్టెన్స్ ని పెంచుతుంది అనమాట. మనం వచ్చి సఫర్ అవుతున్న పేషెంట్స్కి ఎవరైతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉందో, అలాగే వచ్చి తగ్గిపోయిన వారికి కూడా నీరసం తగ్గి మామూలుగా అవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు కూష్మాండక రసాయన చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్ డ్యూరింగ్ రికవరీ. ఇక్కడ ఒక చిన్న టాబ్లెట్ ఉంది, ఖదిరాది గుటిక అని. ఈ టాబ్లెట్ ఏంటంటే ఇది మన ఒక్క టాబ్లెట్ చప్పలిస్తుంటే దగ్గు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దిస్ ఇస్ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ కాఫ్. ఖదిరాది గుటిక. మన కాసహార వటి అని కూడా ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. శ్వాస శుద్ధి వటి అని ఇక్కడ టాబ్లెట్ ఉంది, అది బ్రాంకో డైలేటర్ అనమాట. అంటే మనం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లోపల ఊపిరితిత్తుల్లో ఆ ట్యూబ్స్ అనేవి చిన్నగా సన్నగా అయిపోతాయి. వాటి స్పేస్ ని పెంచి ఆయాసాన్ని తగ్గించే టాబ్లెట్ ఇది శ్వాస శుద్ధి వటి. ఇది జనరల్ గా కూడా బాడీ లంగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాడచ్చు. ఈ రకమైన ఇబ్బంది ఎవరికైనా ఉన్నా వారు కూడా ఇది వేసుకోవచ్చు. శ్వాస శుద్ధి వటి ఇస్ గుడ్ ఫర్ లంగ్ రెసిస్టెన్స్. చ్యవన్ప్రాష్ అనేది మన అందరికీ తెలుసు, ఇందులో ఆమ్లా ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి అధికంగా పెంచుతుంది, బూస్ట్స్ ఇమ్యూనిటీ పెంచుతుంది, ప్రివెంట్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ మన చ్యవన్ప్రాష్ తీసుకుంటూ ఉండగా బాడీ న్యాచురల్ గానే ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసుకునే మెకానిజం డెవలప్ చేసుకుంటుంది. ఎలర్జీస్ కూడా బాగా తగ్గుతాయి. ఎలర్జీస్ ఉన్నవారు చ్యవన్ప్రాష్ తీసుకోవడం వలన చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా మీరు ఇక్కడ పైన చూస్తున్న పిక్చర్, ఇది తిప్పతీగ అంటారు, గుడూచి పిక్చర్. ఇది చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట. ఇటుపక్క ఉన్నది భూమి ఆమ్లకి అంటాం, దీన్ని నేల ఉసిరి అంటారు. ఈ నేల ఉసిరి అనేది చాలా ఫ్రీగా, అంటే చాలా విరవిగా దొరుకుతూ ఉంటుంది, బయట మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే యాంటీవైరల్, ఇట్ ఇస్ వండర్ఫుల్ యాంటీవైరల్ డ్రగ్. తులసి ఇస్ బెస్ట్ యాంటీవైరల్. డ్రై జింజర్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినట్టు, అల్లం, శొంఠి, టర్మరిక్, పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీసెప్టిక్. పెప్పర్, మిరియాలు కఫాన్ని తగ్గిస్తుంది. అట్లీస్ట్ 1 or 2 1-2 మిరియాలు పాలలో కానీ కొంచెం, లేదా రసం లాగా ఏదైనా కానీ కషాయంలా. కరక్కాయ అంటారు, హరితకి లేదా కరక్కాయ అనేది దగ్గుని కంట్రోల్ చేయడానికి చాలా మంచి మెడిసిన్. ఈ కరక్కాయ చాలా మంది ఇళ్లలో ఉంటుంది. మీకు దగ్గుగా అనిపించినప్పుడు, కఫంగా అనిపించినప్పుడు చిన్న పీస్ మీ నోట్లో పెట్టుకుని ఉంచితే కఫాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే త్రిఫల కూడా చాలా బాగా పనిచేస్తుంది. గుడూచి లేదా తిప్పతీగ అనే దాన్ని కషాయం చేసుకోవచ్చు, లేదంటే లీఫ్ మీరు నవలగలిగితే అది తీసుకోవచ్చు, చేదుగా ఉంటుంది. అశ్వగంధ కూడా చాలా మంచి ఇమ్యూనో ఎన్హాన్సర్. తర్వాత లవంగం, ఇంకా బార్క్ ఉంటుంది కదా, చెక్క అంటారు, అవి 2 కూడా చాలా మంచి. ఇవన్నీ మనకు తెలిసిన హెర్బ్సే, మన చుట్టూ ఉండే హెర్బ్సే, కానీ మనం వాటి మీద పెద్ద ఫోకస్ పెట్టము. అవి ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతాయి బాడీలో. వీటిని మీరు ఏ సోర్స్ లో తీసుకోవచ్చు, కషాయం కానీ, టాబ్లెట్ కానీ, లేదా ఫుడ్ లో ఎక్కువగా ఇంక్రీజ్ చేసి లైక్ మెడిసిన్ కానీ. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ప్రాణాయామ అండ్ ముద్ర. లైక్ ఇప్పుడు జస్ట్ సెషన్ లో యాజ్ డాక్టర్ వాస్ టెల్లింగ్ దట్ మనం ఫుడ్ హ్యాబిట్స్ మీద, మెడిసిన్స్ మీద పెట్టిన ఫోకస్ ప్రాణాయామం మీద పెట్టట్లేదు. మనం ఎటువంటి ప్రాణాయామం చేయాలి, ఏ ముద్రాస్ ఫాలో అవ్వాలి. ప్రాణాయామ అంటే ప్రాణస్య ఆయామ ఇది ప్రాణాయామ, ప్రాణాన్ని స్ట్రెచ్ చేసే ప్రాసెస్ ని ప్రాణవాయువు,
ఆక్సిజన్ ని స్ట్రెచ్ చేయగలిగే కెపాసిటీ కేవలం ప్రాణాయామానికే ఉంటుంది. సో ఇది చాలా వాటికి మంచి సొల్యూషన్. సో మీరు ఇన్ఫెక్టెడ్ అయినా కూడా, అవ్వకపోయినా కూడా, ఇన్ఫెక్టెడ్ అయితే రోజుకి 2 సార్లు 3 సార్లు అయినా చేయొచ్చు ప్రాణాయామం. ఒకవేళ మీరు ప్రివెంటివ్ గా రోజుకి 2 సార్లు ప్రస్తుతం ప్రాణాయామం చేసుకుంటే లంగ్ కెపాసిటీ ఎక్స్పాండ్ అవుతుంది. లంగ్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అయినప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్ ని ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది. ఇందులో ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక ఈ ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా మందికి తెలుసుంటాయి, లేదా మీకు యూట్యూబ్ లో కొట్టి చూసినా మీకు వస్తుంది. ఇప్పుడు టైం షార్టేజ్ వల్ల మేము దీన్ని డీటెయిల్ గా చూపించలేకపోతున్నాం. భస్త్రికా ప్రాణాయామం అనేది లంగ్స్ ని ఎంటీ చేయడానికి, లిటరల్ గా మీరు బయటికి వెళ్లే ముందు భస్త్రిక చేసుకుని వెళ్ళండి, బయట నుంచి రాగానే వెంటనే భస్త్రిక ప్రాణాయామం చేసుకోండి. రోజుకి 2 or 3 times చేసుకోవచ్చు. కపాల్ భాతి అంటే ఏంటంటే శ్వాస నార్మల్ గా తీసుకుని ఫోర్స్ఫుల్ గా వదలడం. మీరు వదిలిన ఫోర్స్ కి స్టమక్ మజిల్స్ అనేది లోపలికి వెళ్ళాలన్నమాట. పొట్టలో ఉన్న మజిల్స్ లోపలికి వెళ్ళాలి. అది లోపల ఉన్న అన్వాంటెడ్ టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ చేస్తుంది. అది చాలా మంచి ప్రాణాయామం. సుదర్శన క్రియ. సుదర్శన క్రియ అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ లో నేర్పిస్తారు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మిరాక్యులస్ ప్రాణాయామం అన్నమాట. సైన్స్ ఆఫ్ బ్రెత్ అంటారు. సైన్స్ ఆఫ్ బ్రెత్ అనే ఒక ఆర్టికల్ ఉంది, ఎయిమ్స్ లో రీసెర్చ్ చేశారు. సుదర్శన్ క్రియ ఇమ్యూనిటీని ట్రెమెండస్ గా ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత క్యాన్సర్ కి అగెయిన్స్ట్ గా హెల్దీ సెల్స్ ని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎఫెక్టివ్ ప్రాణాయామం. ఇప్పుడు ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ కూడా సుదర్శన్ క్రియతో రికవర్ అయిన వాళ్ళు చాలా ఈజీగా రికవర్ అవుతున్నారు. సుదర్శన్ క్రియ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ కి కూడా తొందరగా కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం లేదు. అలాగే ఉజ్జయ్ బ్రెత్ అంటారు. ఉజ్జయ్ బ్రెత్ అంటే ఉజ్జయ్ శ్వాస. ఇప్పుడు మనం గొంతుతో తీసుకునే శ్వాసని ఉజ్జయ్ శ్వాస అంటారు. దానికి ఒకటే లాజిక్ ఏంటంటే, మీరు ముక్కుతో తీసుకున్నప్పుడు గొంతు పట్టుకుంటే ఇక్కడ వైబ్రేషన్ రాదు. మీరాజ్ ఉజ్జయ్ శ్వాసకి అని అన్నప్పుడు వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. ఈ ఉజ్జయ్ బ్రెత్ ని తరచుగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఎస్పెషల్ గా ఇప్పుడు యాంటీవైరల్ గా బాడీని ఇమ్యూనైజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఉజ్జయ్ బ్రెత్ ఎక్కువ చేసినప్పుడు తొందరగా బాడీ రికవర్ అవుతుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రివెంటివ్ గా బాగా పనిచేస్తుంది. ముద్రా ప్రాణాయామం అంటారు. ఆయుర్వేదాలో 5 types ఉంటాయి అనమాట. పంచవాయువు ఉంటాయి, దానికి 5 types ఆఫ్ ముద్ర ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇస్ ప్రాణముద్ర. ప్రాణముద్ర అంటే మీరు జస్ట్ మీకు చూపించి మళ్ళీ. సో ఇది ప్రాణముద్ర అంటే మీ లాస్ట్ 2 వేళ్ళు మరియు థమ్ ఫింగర్. ఓకే, సో ఇది అన్నమాట. ఇది ప్రాణముద్ర. మీ 2 చేతుల్ని ఇలా పెట్టి, రైట్, లాస్ట్ 2 fingers థంబ్ మీ థైస్ మీద పెట్టుకుని డీప్ ఉజ్జయ్ బ్రెత్స్ తీసుకోవచ్చు, మామూలు బ్రెత్స్ తీసుకోవచ్చు. ఇది చాలా బాగా ఆక్సిజన్ సప్లైని పెంచుతుంది బాడీకి. ఇది వెరీ ఎఫెక్టివ్ ప్రాణాయామం. ఓకే, దట్ ఈస్ ఇట్ ఈస్ అ ముద్ర ప్రాణాయామం, ప్రాణముద్ర. తర్వాత ప్రాణవాయువు అనేది ఇట్ ఈస్ ఆక్సిజన్ టు ద బాడీ, రైట్. సో ప్రాణముద్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే we have ఉదాన ముద్ర. ఉదాన ముద్ర ఏంటంటే ఫస్ట్ 3 fingers, రైట్, మొదటి 3 వేళ్ళు మరియు థంబ్ ఫింగర్, ఇవి 3 టచ్ చేస్తే ఇది ఉదాన ముద్ర అంటారు. ఇది ఏంటంటే బ్రీదింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మనం పీల్చిన గాలి ముక్కు ద్వారా లంగ్స్ కి వెళ్ళి మళ్ళీ లంగ్స్ నుంచి బయటికి రావడానికి ఈ ముద్ర చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది. ఉదాన వాయువు ఇంప్రూవ్ అవుతుంది, థ్రోట్ ఇష్యూస్ తగ్గుతాయి, కఫం తగ్గుతుంది, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఎస్పెషల్ గా ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది ఉదాన ముద్ర. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇస్ ద వ్యాన ముద్ర. వ్యాన ముద్ర అనేది ఫస్ట్ 2 fingers అన్నమాట. ఫస్ట్ 2 fingers వ్యాన ముద్ర అంటే ఇది హార్ట్ సర్క్యులేషన్ ని బాగా పెంచుతుంది. బీపీ ఉన్న వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. వ్యాన ముద్ర అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే నీరస పడుతున్నాం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, లేదా బాడీ వీక్ గా ఉన్నప్పుడు ఈ వ్యాన ముద్ర వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ముద్రాస్ అన్నమాట. దీనిని అన్ని 5 వేళ్ళు కలిపి దగ్గరకు వచ్చినప్పుడు సమాన ముద్ర అంటారు. సమాన వాయువుని పెంచుతుంది. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది బాడీలో. అందుకే మనం తీసుకునే ఆహారం చేతితో తీసుకున్నప్పుడు సమాన వాయువు లోపలికి
ప్రాపర్ గా వెళ్తుంది. అలాగే పంచమహాభూతాస్ 5 ఫింగర్స్ లో పంచమహాభూతాలు ఉంటాయి అనమాట. అందుకని మనం ఫుడ్ తీసుకునే ప్రాసెస్ లో కూడా మన ఆహారం తీసుకోవడం కూడా ఒక ముద్రలోనే తీసుకుంటాం మనకు తెలియకుండా. దిస్ ఇస్ సమాన ముద్ర. దిస్ ఇస్ గుడ్ ఫర్ డైజెషన్. మనం తీసుకున్న ఆహారం సెల్స్ కి వెళ్ళడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అపాన ముద్ర. మధ్యలో 2 వేళ్ళు లాస్ట్ థమ్ ఫింగర్ కి తాకినప్పుడు దీన్ని అపాన ముద్ర అంటారు. అపాన ముద్ర మనం యూరిన్ పాస్ చేయడానికి, స్టూల్స్ మోషన్ ఇబ్బంది ఉన్నా కూడా, లేదంటే మనకి ఆడవారికి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా, అండ్ జనరల్ గా కూడా ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గుతుందంటే మనం మోషన్ సరిగా అవ్వనప్పుడు, డైజెషన్ సరిగా అవ్వట్లేదు అన్నప్పుడు, అలాగే వాటర్ సరిగా బాడీలో వాటర్ ప్రాపర్ గా ఫ్లష్ అవ్వట్లేదు అన్నప్పుడు తగ్గుతుంది. అండ్ అపాన ముద్ర కూడా, ఈ పంచవాయు ముద్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తాయి. మనం ప్రస్తుతం ఇమ్యూనిటీని బెటర్ గా ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఓకే, సో మనం కంటిన్యూ చేద్దాం. సో ముద్రా ప్రాణాయామం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. అలాగే భస్త్రిక, కపాల్భాతి అండ్ నాడీ శోధన కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి. మేము లాస్ట్ టైం వెన్ వీ వర్ డిస్కసింగ్ వీ థాట్ దట్ మాక్సిమం ఉన్న కేసెస్ మైల్డ్ టు మోడరేట్ ఉంటున్నాయి. బట్ ఏంటంటే ప్రస్తుతం మన పానిక్ వలన దాన్ని సివియర్ చేసుకుంటున్నాం. దయచేసి మన పానిక్ నుంచి మనం బయటికి రావాలి. డ్యూరింగ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ మీకు కొద్దిగా లక్షణాలు అనిపించినప్పుడే ఐసోలేట్ యువర్ సెల్ఫ్. సో మీరు కొంచెం దూరం వెళ్ళండి ఫ్రమ్ హూ ఎవర్ ఇస్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంచెం ఐసోలేట్ అవ్వండి. అలాగే కబాసురా అండ్ శక్తి డ్రాప్స్ అలాంగ్ విత్ యువర్ మెడికేషన్, మీరు ఏదైతే సెట్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారో, మే ఇట్ బి యాంటీబయాటిక్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజిషియన్. అండ్ యాజ్ డాక్టర్ శ్రీజ సెడ్ దట్ ఒక సెట్ ఆఫ్ ప్రోటోకాల్ అనేది కరెక్ట్ గా లేదు. ఇదే వాడాలి, ఇదే వాడాలి అని, లేదంటే ఈ యాంటీవైరల్ వేసుకోవాలి, ఈ స్టెరాయిడ్ వాడాలి అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వీ హ్యావ్ ప్రకృతి ఇన్ ఆయుర్వేద. సో ఒకటే సేమ్ పర్సన్ కి సేమ్ సెట్ ఆఫ్ మెడికేషన్ అనేది ఉండదు. అందుకని పానిక్ అవ్వకండి. మీ ప్రెస్క్రిప్షన్స్ ని కంపేర్ చేసుకుని దయచేసి పానిక్ అవ్వకండి. వాళ్ళ డాక్టర్ గారు అది ఇచ్చారు మాకు ఇవ్వలేదు అని చెప్పే ఆ క్వశ్చన్స్ ని మీరు డోంట్ రైజ్ యువర్ సెల్ఫ్. ఏ మెడికేషన్ అయినా కూడా అల్టిమేట్ గా బాడీకి ఒక సపోర్ట్ ఇస్తుంది. రెస్ట్ బాడీ ఇమ్యూనిటీనే కంట్రోల్ చేసుకోవాలి. టేక్ స్టీమ్ రెగ్యులర్లీ విత్ ద జీకేఈ ఇన్హీలర్. ఇవి స్మాల్ డ్రాప్స్ అన్నమాట. ఈ చిన్న డ్రాప్స్ ఇప్పుడు మేము ఇవి బాగా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నాం. బికాజ్ అది పీల్చడం వలన ఎయిర్ ఏదైతే లోపలికి వెళ్తుందో అది ఆక్సిజనేటెడ్ బ్రెత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ లంగ్స్ ని క్లియర్ చేయడానికి ఇప్పుడు చాలా మంది దాని నుంచి రిలీఫ్ పొందారనమాట. చాలా మంది కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఇది సప్లై చేయడం వల్ల, వాళ్ళు పీల్చడం వల్ల, ఇట్ ఈస్ ఇన్హీలింగ్ సబ్స్టెన్స్. స్టీమ్ తీసుకోవచ్చు, చేతికి రబ్ చేసుకుని కూడా ఇన్హీల్ చేయొచ్చు. మీరు చాలా రిలీవింగ్ గా ఫీల్ అవుతారు, చాలా ఉపశమనం పొందుతారు. ఎస్పెషల్ గా ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు లివ్ ఇన్ అ వెంటిలేటెడ్ రూమ్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఐసోలేషన్ ఇంపార్టెంట్, అలాగే వెంటిలేషన్ కూడా. గాలి వెలుతురు, మీరుండే రూమ్ లో గాలి వెలుతురు ఉండాలి. టేక్ ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్ ఫ్రమ్ విండోస్. డూ భస్త్రికా ట్వైస్ డైలీ. చెక్ ఫర్ సిమ్టమ్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. మీకు జ్వరం ఉందా చెక్ చేసుకోండి, ఎలా ఉంది. వెంటనే వెరీ ఫ్రీక్వెంట్ గా కాదు, ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. తర్వాత మీకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అండ్ ఇఫ్ సివియర్ గా మీకు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు డూ కన్సల్ట్ అ పల్మనాలజిస్ట్. అండ్ హోమ్ రెమెడీస్ ని అడాప్ట్ చేసుకోండి. లైక్ అలాంగ్ విత్ మీరు ఏదైతే హోమ్ మెజర్స్ తీసుకుంటారో అలాంగ్ విత్ ద మెడికేషన్, మీరు ఎక్కువగా ఎస్పెషల్ గా ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉండిపోతున్నాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, బట్ కొంతమందికి దగ్గు ఉంటుంది, కొంతమందికి జ్వరం ఉండిపోతుంది, కొంతమందికి నీరసం ఉండిపోతుంది. దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు సేఫ్ గా యూజ్ చేయొచ్చు. సో నీరసానికి మేము శక్తి డ్రాప్స్ అండ్ ఆ కూష్మాండక రసాయన ఏదైతే చెప్పానో అవి 2 బాగా పనిచేస్తాయి. అలాగే దగ్గు ఉన్నప్పుడు జింజర్, మీరు అల్లం రసం తేనెతో కలిపి తీసుకోవడం వలన పరగడుపున దగ్గు బాగా కంట్రోల్ అవుతుంది. లేదంటే అల్లం చిన్న ముక్క కాల్చి దాని మీద ఉప్పు చల్లి అది నవలడం వలన కూడా దగ్గు బాగా కంట్రోల్ అవుతుంది, క్రానిక్ దగ్గు. తర్వాత తులసి రసం తాగడం వల్ల కూడా కంట్రోల్ అవుతుంది. అనుతైల వేసుకోవడం వలన కంట్రోల్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే పాలల్లో పసుపు వేసుకుని తీసుకుంటే తొందరగా ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా
కంట్రోల్ అవుతాయి అనమాట. అండ్ అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. మీకు కఫం ఉన్నప్పుడు పాలు అవాయిడ్ చేసి హాట్ వాటర్లో టర్మరిక్ పసుపు వేసుకుని తీసుకోండి. స్టీమ్ తీసుకోండి రెగ్యులర్గా. నేను చెప్పినట్టు ధూమపాన ఉంది కదా, ఆ హెర్బల్ స్మోక్ని ఇన్హేల్ చేసుకోండి. అలాగే ఇంట్లో మీరు వేయగలిగితే ధూపం వేసుకుంటూ ఉండండి. ఫ్యూమిగేషన్ అంటారు ఆయుర్వేదంలో, దట్ కిల్స్ ద ఫారెన్ బాడీస్. ఇంట్లో ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నా లేదా ఒకవేళ ఇంట్లో మీకు చుట్టుపక్కల కేసెస్ ఎక్కువ అనిపిస్తున్నా ధూపం వేసుకోవడం వల్ల, వేపాకు పొగ కానీ ఎనీ న్యాచురల్ హెర్బల్ స్మోక్ ఇవ్వడం వలన ఆ ఫారిన్ బాడీస్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. అండ్ చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి, వాటిని అడాప్ట్ చేసుకోండి. రికవరీ ఫేజ్ లో మీకు తగ్గిపోయింది, బ్లడ్ టెస్ట్ పరంగా కోవిడ్ తగ్గిపోయింది. అండ్ యాజ్ ఇట్ వాజ్ సెడ్, మీకు తగ్గిపోయాక కూడా అనవసరంగా టెస్ట్ రిపీట్ చేసుకోకండి. అలాగే తగ్గింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేయకండి. రికవరీ ఫేజ్ లో ప్రస్తుతం రికవరీ ఫేజ్ లో తగ్గిపోయాక సిమ్టమ్స్ ఇంకా ఉంటున్నాయి. జ్వరం కనీసం వారం నుంచి 10 to 15 రోజులు జ్వరమే ఉంటుంది. తర్వాత నీరసం ఉంటుంది. తర్వాత వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం ఉంటుంది రికవరీ ఫేజ్ లో. అలాగే చాలా మందికి దగ్గు ఉండిపోతుంది. సో రికవరీ ఫేజ్ లో ఉన్న సిమ్టమ్స్ ని కూడా మీరు ఎఫెక్టివ్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్ తో హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ హెల్దీ ఫుడ్ తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ గా జ్వరం ఉన్నప్పుడు లైట్ గా తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోండి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోండి, రసం ఎక్కువగా తీసుకోండి. అలాగే ఫుడ్స్ లో మూంగ్ దాల్, పెసరపప్పు ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇమ్యూనిటీని పెంచే వెజిటబుల్స్, సొరకాయ కానీ బీరకాయ పొట్లకాయ, ఇవన్నీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి. కొంచెం వంకాయ, ఆలు, పులుపు పుల్లటి కూరగాయలు, దోసకాయ, చుక్కకూర, గోంగూర, ఇవన్నీ కొంచెం ఇప్పుడు తగ్గించి లిమిటెడ్ గా తీసుకోండి. సో మనం తీసుకునే వెజిటబుల్స్ లో ఫుడ్స్ లో కూడా రికవరీ తొందరగా అవుతుంది. మనం తీసుకునే ఆహారం తేలిగ్గా అరిగినప్పుడు త్వరగా రికవర్ అవుతాం. రికవరీ ఫేజ్ లో కూడా మీరు మీ సిమ్టమ్స్ ని చూసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్, సో ఇది చాలా డీటెయిల్డ్ గా మీరు విన్నారు ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అని. అలాగే మాస్క్ ని కూడా జుడిషియస్ గా వాడండి. మాస్క్ ని మనం క్లోజ్డ్ అట్మాస్ఫియర్ లో ఎవరు లేకుండా మాస్క్ ఎక్కువగా వేసుకోవడం అంత మంచిది కాదు. ఎస్పెషల్ గా మీరు ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. కానీ మీరుగా ఉన్నప్పుడు ఎక్కువగా మాస్క్ వేసుకుని గాలిలో స్ప్రెడ్ అవుతుందంట అని చెప్పి మాస్క్ అధికంగా వేసుకోవడం కూడా ఆక్సిజన్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది. జుడిషియస్ గా వాడండి. అలాగే చాయిస్ ఆఫ్ మాస్క్, అది కూడా మీరు తెలుసుకున్నారు ఏది ఎఫెక్టివ్ గా ఉంటుంది. మెయిన్ గా ఐసోలేషన్ ప్రివెంట్ చేస్తుంది, పక్క వారికి స్ప్రెడ్ అవ్వకుండా. అలాగే రెండోది వ్యాక్సినేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల బాడీ తొందరగా ఫైట్ చేయగలుగుతుంది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీరు ఇన్ఫెక్షన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయింది కాబట్టి వెంటనే ఫైట్ చేయగలుగుతుంది, తొందరగా మీరు దాని నుంచి రికవర్ అవ్వగలుగుతారు. అండ్ థర్డ్ ఇస్ ప్రాణాయామ. మీరు ప్రాణాయామంతో కూడా ప్రివెంట్ చేయొచ్చు స్ప్రెడ్ ని. ఎప్పటికప్పుడు మీరు డీటాక్సిఫై చేసుకోవచ్చు. మీరు ఉన్న రూమ్ లోనే బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ బ్రెత్, మనం పీల్చే శ్వాస, వదిలే శ్వాస ద్వారా 95%, 98% ఆఫ్ టాక్సిన్స్ మనం శ్వాస ద్వారా పంపిస్తాం. సో ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ ఆల్సో స్మాల్ నోట్ ఏంటంటే టుడే ఈస్ హిస్ హోలీనెస్ శ్రీ శ్రీ రవిశంకర్ జీస్ బర్త్డే. సో we thought this would be a wonderful occasion to share this knowledge with you and also spread awareness, right? So grace has the ability to change anything at any time. Grace ante any grace, divine grace కానీ గురు గ్రేస్ కానీ ఏ క్షణాన్ని ఏదైనా మార్చగలుగుతుంది. సో మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఆ గ్రేస్ లో ఉన్నామని మనకు నమ్మకం ఉండాలి. మనకు గాడ్స్ గ్రేస్ ఉంది, దానివల్ల మనం సస్టైన్ అవుతున్నాం. అదే గాడ్స్ గ్రేస్ లో మనం ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటికి రాగలుగుతాం, ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతాం ధైర్యంగా. ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ఈ అన్నిటికన్నా కూడా ఫస్ట్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనసు స్ట్రాంగ్ గా ఉండాలి, మానసిక ఒత్తిడి ఉండకూడదు. మనం చేసే ప్రాక్టీసెస్ వలన మానసిక ఒత్తిడి తగ్గాలి. తగ్గినప్పుడు మనం తొందరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటికి రాగలుగుతాం. స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కరెంట్ క్రైసిస్. సో ఇది ఒక సంస్కృత శ్లోక ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏద తస్మై శ్రీ గురవే నమః. సో మన ఇగ్నోరెన్స్ అనే బ్లైండ్నెస్ నుంచి లైట్ తీసుకొచ్చే నాలెడ్జ్ టు ద మాస్టర్, టు ద గురు. సో మన గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ we will take a
బ్రేక్. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత డ్యూరేషన్ లో ఉందండి? నెక్స్ట్ మంత్ లాస్ట్ మేడం. నెక్స్ట్ మంత్ ఎండ్ కి, జూన్ ఎండ్ ఎండ్ కి. ఓకే, దానికి ఏమి సిమ్టమ్స్ లేకుండా ఓకే మీరు ఈ 1 month తర్వాత మేబీ అప్పుడు వ్యాక్సినేషన్ వెళ్ళొచ్చు అండ్ సిమ్టమ్స్ లేకుండా ఉంటే పర్వాలేదు. సో దానికి ఎలాగో ఇన్ఫెక్షన్ బయటకు వచ్చాక, రైట్? ఓకే. శ్రీజ, ఒక చిన్న డౌట్ అమ్మా. చెప్పండి. మామూలుగా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు యూత్ మామూలుగా కోవిడ్ పాజిటివ్ తెలియకుండా అసిమ్టమేటిక్ గా ఉండుంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? వాళ్ళకి తెలియక లేకపోతే కంపల్సరీగా టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకునే వ్యాక్సిన్ తీసుకోవాలా? తెలియక అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు అలా అవుతున్నాయి అండి. కొంతమంది సిమ్టమ్స్ రాలేదు కాబట్టి వ్యాక్సిన్ తీసేసుకుంటున్నారు. అలాంటి కండిషన్స్ మనం అవాయిడ్ చేయలేము. బట్ ఓన్లీ వ్యాక్సిన్ కోసం మనం టెస్ట్ చేయించుకోవటం అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఓకే ఓకే. సో నార్మల్ గా యూ కెన్ గో ఫర్ వ్యాక్సిన్ సిమ్టమ్స్ లేనప్పుడు ప్రాబ్లం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, చాలా నాలెడ్జ్ వచ్చింది. మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటో కూడా నేను తెలుసుకుందాం అనుకున్నాను, అది కూడా ఉమా గారు చెప్పేశారు. ఐ విల్ బి ఇన్ టచ్ విత్ ఉమా గారు ఆల్సో అండ్ ఐ విల్ టేక్ కన్సల్టేషన్ ఆఫ్ ఉమా గారు ఆల్సో విత్ యువర్ కోఆపరేషన్. Sure, Thank you very much. Thank you very much, Srija. Thank you.